మనసు మల్లె తోట తనువంత మనసంట తెలుగు చిత్రసీమ వెలుగు పంట సుకుమార కళలకు సూర్యప్రకాశము తండ్రికిదియే బాష్పతర్పణము తండ్రికిదియే బాష్పతర్పణం हे भगवान పొద్దున్నే అలారం కూడా మోగకుండా ఈ పక్క ప్లాట్ లో ఉన్న అలీఖాన్ బుడేఖాన్ గాడు రాగాలాపన చేస్తూనే ఉంటాడు. ఏంటి చిట్టిగాడు ఇంకా నిద్ర లేవలేదు? చిట్టి బాబు జాగోరే 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 జాగో జాగో లేచి జాగోరే. వాడు ఎలాగో పాటలు పాడి చంపుతాడు రా, నువ్వు కూడా ఏంట్రా? తప్పదు. ఒరే ప్యారేలాల్ చెప్పు. నాకు చిన్న డౌట్ రా. చెప్పు. మన ఆంధ్రాలో లాగా ఈ బొంబాయిలో కొళ్ళిందుకు పోయారా? కోడి కూత. ఈ బొంబాయి మహానగరంలో ఉండే ఈ జనం కోడిని గుడ్డు కూడా పెట్టనివ్వకుండా వాటిని కోసుకు తింటుంటే కోడి కూత నీకు ఎలా వినపడుతుందిరా? అవును, మన ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? హాంకాంగ్ నుంచి పైల్వాన్ గా దింపుతున్నావుగా, వాడి పేరేంటి? లియాంగ్ గుయాంగ్ కింగ్. ఏదో కింగో జింగో. ఇది అన్యాయం కదా గురుగారు. మీరేమో ఆడపిల్ల అందంగా వచ్చే విషయంలో మాస్టర్. అరే మీ శిష్యుడే నేను అందమైన అమ్మాయిల ఫోటోలు తీయాలి కానీ పైల్వాన్లో గీల్వాలి పెడతా. నువ్వేదో తెచ్చింది ఏదైనా మంచి మంచి కాంట్రాక్ట్ తీసుకురావచ్చు కదా. చూడు బ్రదర్, మన ఉత్తర దక్షిణ మ్యాగజైన్ నేను రిపోర్టర్ గా, నువ్వు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నావు. హాంకాంగ్ నుంచి వచ్చే పైల్వాన్ గాడి ఫోటో తీస్తా అని చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నావు. ఇప్పుడు తీయలేదనుకో, ఇద్దరం వెళ్ళి ఈ పక్కన ఉన్నాడే ఆలేఖాన్ బుడేఖాన్ గాడు వాడిలాగా రాగాలాపన చేసుకుంటూ బ్రతకాలి. చూసావాడు? అబ్బో వీడు తొడగొట్టి మరి సవాల్ చేస్తున్నాడు. क्या आंध्रा बच्चों सुबह सुबह कहाँ जा रहे? एयरपोर्ट जा रहा है. आप कैसे? अच्छा है. बॉम्बे वाला पराठा क्या रहा क्या? हाँ कालिया कालिया. ओ राज भाई कैसे हो यार? बस चल रहा है सर. मजे में सर. और क्या यार, कहाँ जा रहे हो सुबह? ड्यूटी का टाइम हो गया इसलिए जा रहा हूँ. ओके बस सी यू राइट. ఎక్కువ బ్రదర్ అవతల ఫ్లైట్ వచ్చే టైం అయింది. మళ్ళీ రాగసుద క్యాసెట్టేనా? అవును, మళ్ళీ రాగసుద క్యాసెట్టే. విని విని క్యాసెట్ అరిగిపోతుంది బ్రదర్. చూడు ప్యారే, సూర్యుడితో ప్రపంచానికి రోజు స్టార్ట్ అయినట్టు నాకు రోజు ఈ రాగసుద పాటతోనే రోజు స్టార్ట్ అవుతుంది. ఓకే, సినిమా మొదలవటానికి ముందు టైటిల్ స్టార్ట్ అయినట్టు. ఎస్. ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమ ఘుమ పరువమా నరనాల వీణ పాటలో సరిగమా. టింగ్ టం 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 టింగ్ టం టం టర టింగ్ టం టం టర టం 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 టింగ్ టం 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 టింగ్ టం టం టర టింగ్ టం టర
హృదయమా లవ్లీ ఇంత ఇంత సత్యమా ఎంతకైనా సిద్ధమా అంతులేని యాత్రమా అందులోనే అందమా కోటి కలల నేత్రమా కొంచెలకు గోత్రమా శృంగార సుప్రభాతమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమ ఘుమ పరువమా సరసాల వీణ పాటలో సరిగమా మోయలేని భావమా రాయలేని కావ్యమా నందూరి వారి గిల్లమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమ ఘుమ పరువమా సరసాల వీణ పాటలో సరిగమా పాట చాలా బాగుంది కానీ ముందు దిగరా. పొద్దు పొద్దున పైల్వాన్ గారు ఫోటో తీయటం రాస్తాం. ప్యారే ఆ బ్యూటీ చూడరా. అయ్యయ్యో పొద్దున ఏనోడుతున్నావు కానీ అందమైన అమ్మాయి ఫోటో తీయాలన్నావు, నిజంగా తీస్తావు. నిజమైన బ్యూటీనా? మమ్మీ ఎంట్రన్స్ అటు ఆ వైపు. ఆహా, కోతి బొమ్మలో ₹1,00,00,000. ఈ బొంబాయి గడి జాదుతనాన్ని ఏ పోలీసుడు కనిపెట్టలేడు. ఒరే తమ్ముడు, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? అదే అంటే ఆ ఫ్యాక్టరీ పనులు, బ్యాంక్ అకౌంట్స్ నేను చెప్పినట్టే మెయింటైన్ చెయ్యి. సరేగానక్క వస్తూ ఏమిటి ఆ మేనేజర్ గారిని అలా వాయించేశావు? డర్టీ ఫెలో మార్నింగ్ నా మూడ్ పాటు చేశాడు. తప్పు చేసిన వాడు నిజం చెప్తే క్షమిస్తానేమో కానీ అబద్ధం చెప్తే అస్సలు సహించలేను. ఐ హేట్ ఇట్. Sincerity, punctuality, always I like. इससे business is not a joke. अरे बम्बई यार तू बस स्टैंड छोड़ के एयरपोर्ट में आया. బిజినెస్ ఇంప్రూవ్ हुआ जी. एक्सपोर्ट इंपोर्ट एयरपोर्ट दिस पोर्ट एंड दैट पोर्ट. चल साला. నేను అమెరికా నుంచి వచ్చే లోపల ఈ 4 వారాలు అమ్మాయి బొంబాయిలోనే ఉంటుంది, మీ ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. సరేగానక్క దాని స్వీట్లు చాకెట్ తగ్గించమను. బేబీ నేను ఇచ్చిన లాకర్కి బ్యాగ్ లో జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా? డోంట్ మిస్ ఇట్. ఓకే మమ్మీ. అక్కాయ్ ఇప్పటికి 1000 సార్లు ఆ లాకర్ కీ గురించి చెప్పావు. అన్ని జాగ్రత్తగా ఉంటాయి. నువ్వు బయలుదేరు. నువ్వు ఉండరా మై డియర్ చెయ్. నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు వండర్ఫుల్ గిఫ్ట్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అక్కాయ్ వండర్ఫుల్ గిఫ్ట్ తెస్తా అని ఇప్పటికి 100 సార్లు చెప్పావు. ఏమిటా గిఫ్ట్? బహుమతి అన్నది చెప్పకుండా తీసుకొస్తేనే దాని థ్రిల్. రైట్ మమ్మీ. ఓకే సరే పద ఆ. బయలుదేరు. ఉంటాను. బాయ్ బాయ్. ఈ బొంబాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగ వదలు ఉంటుంటారు. నేను ఉన్నాను కాబట్టి ఎవరు రారనుకో. నన్ను చూస్తే దొంగలకి భయం. నా పరిసరాల్లో దొంగతనాలు జరగవు. నా గురించి మొత్తానికి MFC 6392 वही जिप्सी. अरे बम्बई क्यों भागता? भागता नहीं साहब, मॉर्निंग लेट सो गया. जॉगिंग करता है. जॉगिंग एयरपोर्ट पे जॉगिंग करता रहे. एयरपोर्ट में जॉगिंग करता है, सूर्य नमस्कार करता है, योगा करता है, डांस करता है. मेरे पास कुछ है. देखा 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 क्या है? చూప్. ఇదిగో బేబీ దిగులు దేనికమ్మా? ఫారెన్ వెళ్ళిన మీ అమ్మ గురించా? పారేసుకున్న బ్యాగ్ గురించా? రీజన్ ఏంటి? బ్యాగ్ గురించి అంకుల్.
అందులో మమ్మీ మరీ మరీ చెప్పించిన లాకర్ కి కూడా ఉందిగా. फिक्र मत करो सुधा, माँ भैया पुलिस कंप्लेंट इस्तारेगा, तुम्हें तुम्हारा बैग जरूर मिल जाएगा. బ్యాగ్ నహి జరూర్ మిల్ జాయేంగే. మనం భారతదేశంలో ఉన్నాం. మన పోలీసు వాళ్ళు బ్యాంకు లూటీ జరిగితేనే పట్టించుకోరు. నీ బ్యాగ్ పోయిందంటే వెరీ నవ్వు వెతుక్కోమంటారు. ఎనీ హౌ నీ సాటిస్ఫాక్షన్ కోసం కంప్లైంట్ ఇస్తాను. డోంట్ వరీ. God, can't believe this. Beautiful. ఆహాహాహా. అచ్చం మా గురువు గారు రాజ్ కపూర్ స్టైల్లో ఉంది ఫిగరు. అరే బొంబాయి, నేనెవల్ని బే? నువ్వు అసిస్టెంట్. ఎవని పోస్ట్ పవర్ఫుల్ రా? నేరా పోస్ట్ పవర్ఫుల్. అవునన్నా, నేను కొట్టుకొస్తాను కానీ అమ్మేది. అరే చూప్, ₹1,00,00,000 డైమండ్ నెక్లెస్ కొట్టేసిందంట, కోతి బొమ్మల పెట్టిందంట, జీప్ లో వేసిందంట, అది మిస్ అయిందంట. జగదేక వీరుడు అతిలోక సుందరి స్టోరీ చెప్తే నమ్మనికి నేనేమన్నా ఆంధ్ర పబ్లిక్ అనుకున్నావా, అవులాగాని అనుకున్నావా? అబే ఏమనుకున్నావు? అవులాగాని అనుకున్నా. ఎక్కువ తక్కువ మాట్లాడినావా అంటే బొక్కలన్నీ చొర చేసి కంకర్లో కలుపుతా. ఏమిట్లా కలుపుతా? కంకర్లో కలుపుతావు. అన్నా, నువ్వు మనిషి అయితే పెరిగా కానీ బ్రెయిన్ పెరగలేదన్నా. ఏమ్రా ఏకదం అట్లనేసినావు? మరి ఏమనమంటావన్నా? లేకపోతే ఏందన్నా, ఆ బ్యాగ్ ఏ బండిలో పడేసానో నాకు తెలుసు. అవు. ఆ బండి నెంబర్ 6392 నాకు తెలుసు. నీకు మోటార్ సైకిల్ వస్తే నాకు తెలుసు. నేను వెనకాల కూర్చున్నాను అనుకో, నువ్వు సర్రమని బయలుదేరావంటే ఈ బొంబాయిలో ఆ తెల్ల జీప్ కనుకోవడం ఈ బొంబాయి గడికి ఒక లెక్క. అంటే నేను ఆటో డ్రైవర్ లెక్క నిన్ను కూర్చోబెట్టుకొని తిప్పుతూనే ఉండాలారా? అంటే మళ్ళా కోతి బొమ్మ దొరకాలంటే తిప్పుతానే ఉండాలన్నా? అరే సినిమాలలో రావు గోపాలరావుని హల్లు రామలింగ ఏడ్పిస్తున్నట్టు ఏడ్పిస్తున్నావే. ఏం లేదన్నా చల్. చిట్టి, मेरा प्यारे चिट्टी, क्या करा रहे तुम? कौन रे ये लड़की? Silence. ఇందాక ఎయిర్పోర్ట్ లో మెరుపులే మెరిసింది చూడు అమ్మాయి, ఆ అమ్మాయిరా. ప్యారే, ఈ అమ్మాయిని ప్రేమించాలి డిసైడ్ అయిపోయారా? ఆ పిల్ల ఎవరు, ఎక్కడుందో, అడ్రస్ ఏమిటో ఏమీ తెలియకుండా నియంతట్టువే డిసైడ్ చేసుకుంటే ఎలారా? ఫేస్ చూసా, ఫిగర్ చూసా, ఫోటో తీసా, ఫిక్స్ అయిపోయారా? ఐ మీన్ లవ్ విత్ హర్. సర్లే, వాయిస్ విని మనిషిని చూడకుండా ఆ సింగర్ పిల్లని ప్రేమించేశావు. ఇప్పుడు మనిషిని చూసి వాయిస్ వినకుండా ఈ జింగిరి పిల్లని ప్రేమించేశావు. ఇలా అయితే ఎలారా? రే ప్యారే, ఆ. నా ప్రేమ మీద జోకులు వేసావంటే షేపులు మారిపోతాయి. ఆహా, లుక్ అట్ దిస్ బ్యూటీ రా, బ్యూటిఫుల్. ఒరేయ్, మన సామాన్లోకి ఎవరితో లేడీస్ బ్యాగ్ వచ్చింది, ఎవరిదంటావు? ఎవరిదో గొట్టం గారి అవతల పడాయి. అక్కడలేం చూడు, అచ్చు నన్నే చూస్తట్లేదు. కోతి బొమ్మ. రే కోతి బొమ్మ, కుక్క బొమ్మ కాదురా. రే రే చూడరా ఈ అందాల బొమ్మని, అపరంజి బొమ్మని. బాంబేలో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి నా కళ్ళకి కనబట్టపోవడం ఎన్ని రోజులు. దిందిరి దిందిరి దిందిరా. బా. చిట్టి, ఏంట్రా? నువ్వు ఫోటో తీసిన అమ్మాయిది బ్యాగు. కావాలంటే ఈ ఫోటో చూడు. ఊరుకో. होता है ऐसे कभी 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 కే రాగసుధా సింగర్. దిందిరి దిందిరి దిందిరే. ఏమైందిరా? వాసు, ఆ? నువ్వు 4-5 నక్క తోకలు ఒకేసారి తొక్కుంటావు. ఎందుకురా? ఇదిగో రాగసుధ తాలూకు పాటల పుస్తకం, ఆడియో క్యాసెట్. నిజం. అంటే రాగసుధా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒకటే అన్నమాట. ప్యారే, నాకిష్టమైన వాయిస్, నీ ప్రేమించే ఫిగరు రెండు ఒకటే అవటం కాకుండా ఇవాళ ఈ అమ్మాయి మనకు కల్పించటం, ఆ అమ్మాయి బ్యాగ్ మనకు దొరకటం, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ప్యారే క్యారే ఇది రారే. ఆగే యారే. सपना सच होता है. ఐడియారా? ఇప్పుడు అడ్రస్, ఫోన్ నెంబర్ బుక్ లో ఉన్నాయి కదా, వెంటనే మనం బ్యాగ్ తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చామనుకో, ఫస్ట్ నన్ను లైక్ చేస్తుంది, ఆ తర్వాత లవ్ చేస్తుంది. నాన్న వెర్రి నాన్న, పారేసుకున్న బ్యాగులు పర్సులు తీసుకెళ్లి ఇస్తే లవ్ చేయరా తండ్రి. టాటా చెప్పి తలుపేసుకుంటారు. అంతేనంటావా? మహా అయితే చేతిలో 10 రూపాయలు పెట్టి గడ్డం గీంచుకోమంటారు. అంతేనంటావా? అంతే 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 అంటాను. అదేంట్రా ప్యారే, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎవరి మీద కలగని ప్రేమ ఈ అమ్మాయి మీద కలిగిందిరా. ఐ వాంట్ హర్ రా, ఐ లవ్ హర్ రా ప్యారే, ఐ లవ్ హర్ రా. ఠీక్ హై. నువ్వు ఒకేసారి వెళ్ళి బ్యాగ్ ఇచ్చి కట్ చేసుకోకుండా ఆ. తఫాలుగా 4-5 సార్లు కలుసుకుని ప్రేమించి నీ ప్రేమను సక్సెస్ చేసుకోవడానికి ఒక ఐడియా చెప్తాను. ఫోన్ నెంబర్ చూడు. ఇదిగో. 3112333. ట్రింగ్ ట్రింగ్. పేరెళ్ళని చెప్పు. నువ్వు కదరా? ఫోన్ వరకు. హలో. హలో, సుధాజీ హై? ఎస్, సుధా స్పీకింగ్. ఫోన్ లో మాట్లాడక డాన్స్ లా చేస్తారు. నువ్వు మాట్లాడు. హలో,
అలా కాదు, మూతికి ఫోన్ తగిలిచ్చు. हेलो, मेरा नाम प्यारेलाल है। आज सुबह आपका बैग हमको एयरपोर्ट में मिला है। వాట్ నా హ్యాండ్ బ్యాగ్ మీకు దొరికిందా? हाँ जी। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు కొంచెం నాకు ఆ బ్యాగ్ తెచ్చిస్తే. देखिए मैडम, मैं बहुत बड़ा बिजनेसमैन हूँ। आप एक काम करिए। సార్ నాకు హిందీ అంతగా రాదు, తోడ మాలం. మీరు నాకు కొంచెం తెలుగులో చెప్తే. हाँ, नाकू थोड़ा थोड़ा तेलुगु मालूम। చూడండి మేడం, मैं बहुत बिजी आदमी हूँ, इसीलिए రేపు సాయంత్రం గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి आइए। ठीक అండి. ప్యారలాల్ జీ. ప్యారేలాలా నిన్ను పిలుస్తుంటరా? నువ్వేరా పేరలాలంటే? हाँ जी। ప్యారలాల్ జీ, గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి కితనే బజేకో ఆవాలండి? ఎన్ని గంటలు రావాలని అడుగుతుందిరా? జీలకర్ర అని చెప్పు. 10, 10. 10 बजे को आओ और वेट करो, నేను మీ బ్యాగు తీసుకుని వహా వస్తాను। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా బ్యాగ్ దొరికింది, మేరా బ్యాగ్ దొరికింది, పోయిన బ్యాగ్ దొరికింది. నా ఏంజిల్ వచ్చేస్తుందిరా. వస్తుంది కానీ ఈ పేరలాల ఆ అమ్మాయిని కలవడు. కన్ఫ్యూజ్ చేయకరా. కన్ఫ్యూజన్ అంటూ ఏమీ లేదు. అప్పుడే ఆంధ్ర నుంచి వచ్చిన చిట్టిబాబులా నువ్వు కలుస్తావు. ఓకే ప్యారే. అరే ఈ బొంబాయిలో అంబాసిడర్లే గాని జీపులు కల్పిస్తలేవేమ్రా? తిరగాలి పటేల్ భాయ్, అప్పుడు కనపడతాయి. అరే ఏం తిరగాల, ఆటో డ్రైవర్ లెక్క తిప్పుతానే ఉన్నా పొద్దుగాలకి వెళ్ళి నిన్ను. అరే బందర్, అరే బొంబాయి బందారున్నాయి. అరే మన బందర్కి ఇంత తోకలేదు. ఐసా అరే బాప్రే బా. तुम कौन है बे? बच्चों की गुड़िया ले जाएंगे? नी अब्बा बंगड़ी फेसలు మీరును రేయ్ ఊరుకోండి ఎడమకండి. తెలుగులో ఉన్నాడు బా. అబే బేల్పూరి పేస్ పిల్లల దగ్గర బొమ్మలు తీసుకపోతాం బే. మీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చా? కొడతావేంటి? రీజన్ ఏంటి? అరే నిన్ను కొట్టనికి రీజన్ కూడా కావాలరా భొంగడా? బొంగడా అంటే ఏంటి? అర్థం చెప్పాలని కొడతావేటయ్యా. నీ దగ్గర తెల్ల మారుతి జీప్ ఉందా? సఫేద్ మారుతి ఉందా అన్నాడు కొట్రా. జీకుడు కొడతావేటయ్యా. పోనీ ఎర్ర కోతి బొమ్మ ఉందా? ఎర్ర కోత అంటే? లాల్ బందర్ ఉందా అన్నాడు కొట్రా. దానికి కొడతావేటా? కొట్టొద్దు. మొదలు నేను చెప్తా, తర్వాత నువ్వు కొట్టు, లేదా మొదలు నువ్వు కొట్టు, తర్వాత నేను చెప్తా. ఏంటయ్యా, ఎవరు కొట్టాలి ఎవరు తిట్టాలనేది మీరే నిర్ణయించుకుంటారా? నన్ను అడగరా? అసలు రీజన్ ఏంటయ్యా? రీజన్ ఏంటంటే ఈ వరల్డ్ ఏ తిట్టైనా ఫేస్ కి బరబ్బర్ సూట్ అయితే. అంటే అంటే అటాడు అంటే आप यहाँ खड़ो जी, हम बोलते बोल यहाँ खड़ो, यहाँ खड़ो रे. అదే సాలే బద్మాష్ నీ కొట్టమంటే బాసు నీ కొడతావురా. బాసుని చూసి బద్మాష్ అనుకున్నాను, మాఫ్ కరో. ఆహా, దిందిరి धूल धूल धमक के लिए जाओ, प्यार शुरू करो. చుప్ కప్ చుప్ ఫాలో. నన్ను కాదు బే సీన్ ని. ఆహా, ఈ ప్యారేలాల్ గడ్ ఇంకా రాలేదేంటి? ఏమిటండి? మీ నోట్లోంచి వచ్చింది తెలుగు, మీరు మాట్లాడిన తెలుగు. ఏమ రైట్? అవును, దానికి అంత ఎందుకు ఖర్చారు? ఏం చెప్పంటారండి బాబు, ఆంధ్రాలో అమలాపురం నుంచి వచ్చిన నాకు 2 రోజులుగా బాంబేలో భాష వల్ల చచ్చిపోతాను నమ్మండి. ఎవరిని చూడండి, క్యా హై ఏ హై ఓ హై క్యా హై. అలాంటిది మీ నోట్లోంచి తెలుగు వినంగానే ఎడారిలో ఏసీ పెట్టించినట్టు అనిపించిందండి. ఆ కూల్ బ్రీజ్ అది. హలో హలో హలో, ఐసీ అనేసి వెళ్ళిపోతారంటండి. మనం తెలుగు వాళ్ళం హిందీ సిటీలో కలిసాం, అట్లీస్ట్ ఇంగ్లీష్ లోనే మాడుకుందామండి. యు సీ దిస్ బాంబే వెదర్ ఇస్ సో. కొంచెం నస ఎక్కువ పెడుతున్నారు. ఎవరండి బాబు మీరు? నస కాదండి, నా పేరు చిట్టి బాబు. చిన్నప్పుడు అందరూ నన్ను ముద్దుగా పండు అని పిలిచేవారు. పెద్ద అయిపోయిన తర్వాత ఆకు పండు చేమ చెట్టు అంటే అసహ్యంగా ఉంటాయి కదండి, అందుకనే చిట్టి బాబు అని సెటిల్ అయిపోయానండి. ఎలా ఉందండి? యావరేజ్ గా ఉంది. ఏమండి మీరు పావు బాజీ తింటారండి? తిన్ను. చిచి నేను అంతేనండి. ఏంటండి బాంబేలో ఎవరిని చూసినా రోటీ చపాతీ పరోటీ దిందరి పిక్కు తింటా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, మన ఆంధ్ర అన్నంలో ఆ వెన్నపూసలో ఆవకాయ కలుపుకుని దిందిరి అదండి తింటా ఉంటే
మీలో ఒక గొప్ప విషయం కనిపెట్టానండి. ఏంటండి అది? ఒకదానికి లింక్ లేకుండా మీరు భలే మాట్లాడతారే. ఎప్పుడు అంతేనండి. అవును, ఇంతకీ మంది ఎవరన్నారు? నేనేం అనలేదండి బాబు. ఓ పోనీ చెప్పనా, మీది విజయవాడ? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? నేనేంటో ఎప్పుడు అంతేనండి, వెరీ సింపుల్. విజయవాడ ఎండలా మీ ఫేస్ చిరాగ్గా ఉంటాను. అవునండి, చిరాగ్గానే ఉంది. నేను మనిషి కోసం వెయిట్ చేస్తున్నాను, వాడు ఇంకా రాలేదు. ఎవడండి వాడు? అసలు వాడు మనిషేనా అంట. అదేంటండి అలా అన్నారు? అరే మీలాంటి అందమైన అమ్మాయిని ఇలా వెయిట్ చేయించడం ఏంటండి? అసలు తెలుగువాడేనా అంట. కాదండి, ప్యారేలని హిందీ వాడు. శుద్ధ వెదవలా ఉన్నాడు. అసలు వాడు మొహం కూడా నాకు తెలీదు. నా బ్యాగ్ పోయింది, అది వాడికి దొరికిందట. ఇక్కడికి వస్తే ఇస్తానని ఫోన్ చేశాడు. బాంబే గారు అంతా ఇంతేనండి, ఉత్తి బేల్పురి గాళ్ళు. వాళ్ళు చెప్పేదోటి చేసేదోటి. హలో హలో హలో, ఏం చేసావురా? లడికిక్కే దిలుపురం బారా, దిందిరి దిందిరి దిందిరి. ఏం వాయిస్ రా? నాదా కాదు, అమ్మాయిది. అరే ఖైమా పటేల్, ఎన్ని జిప్సీలు ఎతికినా 6392 మాత్రం దొరకడం లేదు కదా. కోతి బొమ్మ కోసం సిటీ అంతా కుక్క లెక్క తిప్పిస్తున్నావు రసాలే. ఇదేమన్నా బొబ్బిలు అనుకున్నావా? బొంబాయి పెద్ద సిటీ, బాగా ఎతకాల. అరే ప్యారే, ఏ జిందగీ కే లియే బస్. అరే బస్ జరా బాజ్ ఆటో. अरे बाजू से जाओ इंडिया गेट में चली बोरा. अरे చూసి బండి బే సాలే. 6392 కన్నా ముందు బండి పోయింది. అరే బొంబాయి ఎడా పోయిందిరా జీప్? ఈ ఫ్లాట్స్ లోకి పోయిందన్నా. ఏ ఫ్లాట్ లోకి పోయిందో? అబే ఇన్ని ఫ్లాట్స్ లా ఏ ఫ్లాట్స్ అని ఎత్తుకుతావురా బేవకూఫ్? అన్నా నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగాలే. ఏనంటావా? లేకపోతే ఏందన్నా, ఈ ఫ్లాట్స్ లోకి పోయిన జీప్ మళ్ళీ ఇదే ఫ్లాట్ నుంచి వస్తుంది కదా, అప్పుడు పొద్దుల టక్కన పట్టుకోవాలి. ఐసా హై మే దిల్ వాలా ఐడియా. అరే ఫస్ట్ క్లాస్ ఉన్నది, పని చేయి. ఏందన్నా, ఎందుకు పట్టుకోవాలి నేను? లేకపోతే ఏంది బే, ₹1,00,00,000 కోతి బొమ్మ ఒకటి. అరే కైమా చేసేస్తా. నా పేరేం బే? ఖైమా పటేల్. హలో సుధాజీ. హై హాయ్, నేనే సుధాజీని. వాట్ ఇస్ దిస్ సార్? మీరు వస్తానని చెప్పి నహీ ఆయా. నేను ఎంతసేపు వెయిట్ చేస్తానో తెలుసా? హలో బేబీ, మీకు బహుత్ కోపం వచ్చినట్టు ఉంది. గుస్సా హై తో హమ్ బాత్ నహీ కర్తా హై. గుస్సానే. అచ్చా, హస్తే హస్తే బాత్ కరో. బాత్ కరడానికి నాకు హిందీ అచ్చాగా రాదండి. తోడ మౌనమని చెప్పాను కదండి. ఇంతకీ నా బ్యాగ్ ఎప్పుడు ఇస్తారండి? कल मोगल पार्क में आ जाओ. उधर వచ్చేస్తాను. బ్యాగ్ ఇచ్చేస్తారా? हाँ, हमारा एक शर्त है. क्या है? देखिए मैडम, अभी हमने आपके बैग में एक बुक देखा है और वो बुक में एक गाना देखा है. वाह, क्या गाना है. हाँ, రేపు మీరు పార్కుకు వచ్చినప్పుడు ఈ గానా గాతా ఉండాలి. నేను మీకు మీ బ్యాగ్ ఇస్తా ఉండాలి. ఠీక్ హై? మిస్టర్, ఏదో మర్యాదస్తుడివి కదా అనుకుంటే పాట పాడాలి, డాన్స్ చేయాలంటే కుదరదు. అచ్చా, అయితే మనం కలోని కూడా కుదరదు. నేను పాడతాను, తప్పకుండా పాడతాను. ठीक है. अच्छा, आपके गाने में एक लाइन है, वो हमारे बाहों में आ जाओ. అది తెలుగులో ఏమి అంటారు? కౌగిలించవా ప్రియా? ఆహా ఆహా, యహీ. కౌగిలించవా ప్రియా. రాస్కెల్, సినిమాలో లాగా వీడి గురించి పార్క్ లో కూర్చొని పాటలు పాడాలట. ఏం చేస్తాం, కర్మ. क्या बात बोला चिड़िया, मेरा दिल तिथर पिथर हो गया. అయ్యో మిమ్మల్ని కాదండి, నేనేదో సరదాగా రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అంతే. అంతేనండి. ఇంతకన్నా తీయనైన పిలుపు వేరే ఉందా? ఆహా 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 ప్రియా, అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా? కౌగిలించవా ప్రియా అని జవాబుతాను అరా. ఆహా 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 ప్రియా.
ఏమిటుంది వేసుకొను ఆటకి ముత్తు కన్న పెద్దదైన కవిత ఏముంది గుండెలన్నీ భాషలో కౌగిలించవా ప్రియా ప్రియా అనేటి భావం అది అహో అహో ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా విరిసేటి పూల తీగలు తిరిగేటి తేనె తీగలు తేనె తీగ చిలిపి పాట బదులు పలికింది ఎందుకు ఎప్పుడు కొత్తగా ఉంటది అహో అహో ప్రియా ఇంతకన్నా తీయనైన పిలుపు వేరే ఉందా అహో 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 ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా కౌగిలించవా ప్రియా అని జవాబు తానివ్వనా అహో 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 ప్రియా చిట్టిబాబు గారు మీరు ఈ పాట పాడారేంటండి? అదేంటండి నేను రోజు పాడుతున్న పాట ఇది నా ఫేవరెట్ సింగర్ రాగసుధ గారి పాట. అవును మీది పాట పాడారేంటి? అది నా పాట కాబట్టి. అంటే సుధా రాగసుధ మై గాడ్ వాట్ ఏ లక్కీ ఫెలో ఐ యామ్. మీరంటే నాకు అదేనండి మీ పాట అంటే నాకు చచ్చేంత ఇష్టం అండి. నేను రోజు పొద్దున లేచినప్పటి నుంచి మీ పాటతోనే స్టార్ట్ అయ్యి మీ పాటతోనే ఎండ్ అవుతుందండి. అవునండి నాకు డౌట్ అండి ఈ పాట ఎవరు రాశారండి? నేనే రాశానండి. ఈ పాట మీరయ్యా మీరు పాటలు పాడటమే కాక రాయటం కూడా అండి? అవునండి నాకు డౌట్ ఏంటండి ట్యూన్ కూడా మీదే అయ్యా? మా మమ్మీదండి, ఆవిడికి సంగీతం కూడా వచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ. మీరు పాటలు రాయటం ట్యూన్ కట్టడం మళ్ళీ మీరు దాన్ని పాడటం మాలాంటి శ్రోతలు మతిపోగొట్టని నమ్మండి. యు ఆర్ గ్రేట్ రాగసుధ గారు. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. మేడం ఈ లెటర్ ప్యారాలాల్ సాబ్ నే దియా హై. ఎవరండి నాలాంటి మరో తెలుగు ఫ్యానా అండి? ఫ్యాను కాదు రేడియో కాదు. ఇడియట్ కాదు. రాలేకపోతున్నాను సారీ అని చెప్పి లెటర్ పంపించాడు. ఎవరండి ఆ కేరళాల్ గడనా? క్యారేలాల్ కాదండి బాబు, ప్యారేలాల్. ఏదో ఒక లాల్ గడండి. చిచ్చి స్టూపిడ్ ఇడియట్. మీలాంటి అందమైన అమ్మాయిని ఎన్ని రోజుల తరబడి వెయిట్ చేస్తాడండి? అసలు ఏంటండి వాడి ఉద్దేశం? నన్ను అడిగితే నాకేం తెలుసండి. కరెక్టే వాణ్ణి కదా అడగాలి. ఏమండి వాడి గురించి కాస్త డీటెయిల్స్ అని చెప్తారు నాకు? ఎందుకులేండి, వాడి వల్ల ఇప్పటికే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మీకు కూడా ఎందుకు ఆ బాధ? ఎంత మాట అన్నారండి. మనం తెలుగు వాళ్ళం, దాంట్లో మీ పెద్ద ఫ్యాన్ అండి. మీ ప్రాబ్లమ్స్ లో అట్లీస్ట్ 50% పంచుకునే బాధ్యత నాకుందండి. పదండి అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ ప్యారలాల గురించి వివరాలన్నీ వివరంగా మాట్లాడుకుందాం. పదండి. బ్యాగ్ లో నాకు కావాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఉన్నాయండి. అందుకే ఆ ప్యారేలాల్ గడు నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడికి చచ్చినట్టు వస్తున్నాను. అంటే వాడి మీ బ్యాగు, దాంట్లో ఉన్న మీ పాటల పుస్తకం మీ అమ్మగారి లాకర్కి ఎత్తుకుపోయి
మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడు అన్నమాట. వాడే నా చేతికి దొరికితే నా చేతికి మీకింత ఆవేశం వచ్చిందేంటండి? లేకపోతే నా ఫేవరెట్ సింగర్ ని నేను ప్రాణాల్లో చూసుకునే మనిషిని ఇంత కష్టపెడతాడా? ఊరుకోండి, నా కోసం మీరు ఇంత మనసు పాడు చేసుకోవడం ఎందుకు? అరే బాంబే, ఇటువంటి సీన్ ఏ సినిమాలో రాలేదులే. రాలేదన్నా. బ్యాగ్ ఎవరి కార్లు ఉన్నట్టు? 6392 వాడి కారులోనే ఉందన్న. అంటే ఇప్పుడు బ్యాగ్ ఎవరి దగ్గర ఉన్నట్టు? వాడి దగ్గరే ఉన్నట్టు. మరి బ్యాగ్ ఆన్ దగ్గరనే ఉంచుకొని ఎవరో ప్యారేలాల దగ్గర ఉన్నట్టు డ్రామా ఆడుతుండే. వీడు పెద్ద డేంజరస్ మ్యాన్ లా ఉన్నాడన్నా. అవు. ఓ పని చేస్తే బెటర్. ఏంటది? కోతి బొమ్మ మర్చిపోతే. ₹1 కోతి బొమ్మ పోతే నీకు సీమ కుట్టట్టు కూడా లేదు. ఏవకు నేనే ఓన్ గా ఐడియా ఇస్తా. చాలా థ్యాంక్స్ అండి. రండి మేము డ్రాప్ చేస్తా. ఇదే మా ఇల్లు. చూడండి సుధ గారు, ఈసారి వాడు మళ్ళీ మీకు ఫోన్ చేయగానే మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 62384662. ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ లైఫ్ లో. అదేంటి నా ఫ్లాట్ తలుపులు తెరుచున్నాయి? వచ్చేటప్పుడు మనం అంతా నీట్ గా సర్ది లాక్ చేసి వచ్చాం కదరా. అదేంట్రా సామాన్ చంద్రవందరగా పడి ఉన్నాయి. ఏంట్రా ఇదంతా? అదే నాకు అర్థం కావట్లేదు. चोरी तो नहीं की है, हंगामा है क्यों बर्बाद। తెలుగు ఎవరు మీరు? కత్తుల ముగ్గురే వాళ్ళ? మరి గడ్డలు గీసేవాళ్ళ? మా వాడు గీంచుకోడు. బందర్ కహా హై? ఓరి దిందిరిగాళ్ళలారా, బందర్ ఎక్కడుందో తెలీదా? గుడివాడ పక్కన. ఆ బందరు కాదు బే. ఆంధ్రాలో ఉన్నది ఒకే ఒక బందరు బే. రేయ్, గుజరాత్ లో ఇంకో బందరు ఉందిరా, గాంధీ గారు అక్కడే పుట్టారు. పోరు బందరు. మేము అడుగుతున్నది ఊరు కాదురా, బొమ్మ. కోతి బొమ్మ. కోతి బొమ్మ కావాలంటే ఇక్కడికి ఎందుకురా రావడం? ఏ షాపుకో పోతే అక్కడ అమ్ముతారు కదరా దిందిరిగాళ్ళలారా. రేయ్, క్రైమ్ సినిమాల్లో బొమ్మల్లో వజ్రాలు పెట్టి ఓపెన్ చేసి చూసినట్టున్నారు. పోగొట్టుకున్న విలన్స్ లా లేరు? అవును, అచ్చం అలాగే ఉంది. చూసినట్టే తీసినట్టే ఉన్నారు. ఠీక్ హై, మీరనుకున్నట్టు మేము విలన్లమే. ఈ బేవకూఫ్ గాడు ఎయిర్పోర్ట్ లో ఒక కోతి బొమ్మ కొట్టేసి ఒక పూరి బ్యాగ్ లా పెట్టిండు. అది మీకు దొరికిందా లేదా? కోతి బొమ్మేగా అవు. దొరికింది. మర్యాదతో నా కోతి బొమ్మ నా చేతిలో పెట్టు, లేకపోతే చించేస్తాం. అరే బొంబాయి, నిన్ను కొట్టిండ్రా. నిన్ను కూడా కొట్టిండు. అచ్చా టీకే, కొడితే కొట్టినావు, దోస్తానిలా కొట్టినావు అనుకుంటా. ఆ కోతి బొమ్మల ₹1,00,00,000 మాలున్నది. అది నా చేతిలో పెడితే పోతాం. మర్యాదగా మీ ముందర కత్తులు వెనకాల తోకలు ముడిసకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులకి ఆ. ఈడ పోలేడున్నది. అరే గాడున్నది. ఠీక్ హై, మీరు పోలీసులకు ఫోన్ చేయండి, ఆ తర్వాత మేము ఇంకొకళ్ళకి ఫోన్ చేస్తాం. ఎవరికో? రాగా సుధాకి. రాజు సుధాక. అహో ప్రియా, ఓహో ప్రియా. ఆపండి మీరు మీ అదగొంతులు. ఈ పాట గురించి మీకు ఎలా తెలుసు? ఈ పాటే కాదు, దానికి వెనక ముందున్న కథ కూడా తెలుసు. ఆ పోరి పరుసు నువ్వే కొట్టేసి ప్యారేలాలని చెప్పి నమ్మించి ప్యార్ మొహబ్బత్ అని పార్కులకి గుంజి ఈ బొంబాయికి కొత్తగా వచ్చిన అమలాపురం తెలుగు వాడిని ఒప్పించి. ఓకే ఓకే, అయితే మా పిల్లక మీ చేతిలో ఉందన్నమాట. అవును, మా కోతి గిలక మీ చేతిలో ఉంది కదా. గందుకోసానికి కత్తి మూసి కాంప్రమైజ్ వచ్చేద్దాం. నువ్వు చేయి పద, టేబుల్ మీద కూర్చొని అక్కడ మాట్లాడుకుందాం. దాకెందుకు? ఇక్కడే చతికిల పడి కూర్చొని మాట్లాడుకుందాం. మంచిగా చెప్పు. కూర్చోండి. పటేల్ భాయ్, మీరు ఫోన్ చేసి మా ప్లాన్ చెడగొట్టొద్దు, మేము ఫోన్ చేసి మీ ప్లాన్ చెడగొట్టొద్దు. అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. రాగసుధ మా వాడి ప్రాణం. మేము ఎంతో కష్టపడి ప్లాన్ చేసి లవ్ స్టోరీని ఒక దారికి తెచ్చాం. వెన్నపడే టైంలో కుండను పగలగొట్టద్దు భాయ్. మేము ఎంతో కష్టపడి ఆ కోతి బొమ్మను తెచ్చాం. పాపం. అందులో ₹1,00,00,000 విలువ చేసే హారం పెట్టాం. అయ్యో పాపం. మా కోతి బొమ్మ మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. రే, ఆ బొమ్మ ఎక్కడ నుంచి తెచ్చిచ్చారా? మీకు కావాల్సింది కోతి బొమ్మేగా? అవును. అది పైప్ ప్లాట్ లో ఉన్న రాజా బలవిందర్ సింగ్ సందూక్ ఇచ్చాను. రే, ఇచ్చావు కదరా, వెళ్ళి తీసుకురా. వెళ్ళు అలాగే. వెళ్ళు. మీరు ఇక్కడే కూర్చోండి భాయ్. వెళ్తాం. బాయ్ సాబ్.
నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు చూసినా గానీ నీ అసొంటి లవ్ స్టోరీ ఎన్నడు చూడలే. ఏం పాడతావు తమ్మి, మంచి గొంతు నీది నా లెక్కనే. మా ఖైమా పటేల్ కూడా సంగీతం అంటే ఎంతో ఇష్టం, గొంతు మాత్రం భయో భయం. వీడే నేను చెప్పిన రాజా బలవీందర్ సింగ్ సంధు. ఓ బందర్కా గుడియా. చిన్న పోరలు నాటై పడుగుతారు, నేను అడుగుతా. ఓ బందర్కా గుడియా. అరే చోప్, బందర్కా గుడియా అంటే జడుచుకొని చస్తాడు. దేకో బేటా మై డియర్ చిట్టి నా పొట్టి, దేఖోమా బందర్ కా గుడియా కోతి బొమ్మ కహా హై. వాడు భయపడకండి మీరంతా. छोटू ये अंकल ने तुम्हें एक स्मॉल बंदर का गुड़िया दिया ना, बंदर का गुड़िया. ओ बंदर का गुड़िया. हाँ बंदर का गुड़िया. बंदर का गुड़िया. हाँ बंदर का गुड़िया मेरे पास नहीं. आ गया अनुभव. छोटू कहाँ है? मेरा गर्लफ्रेंड को दिया. వీడి కూడా చిన్న మినీ లవ్ స్టోరీయా. अरे संधु चलो तुम्हारे गर्लफ्रेंड के पास चलेगी. अभी ऑलरेडी है, बाद में जाएंगे. बाय. రేయ్ రేయ్ చూసినావురా బొంబే, కోటి రూపాయల కోతి బొమ్మ ఎట్లా వెళ్ళిపోయిందో. అరే ఎందుకై అలా అరుస్తావు? మేమన్నా కావాలి పోగొట్టావా? ఆ కోతి బొమ్మ తెచ్చిచ్చే బాధ్యత మాది. అసలే మా వాడు ప్రేమలో పడి లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కోతి బొమ్మ గొడవ పెట్టడం ఏమన్నా బాగుందా ఖైమా పటేల్? అరే టీకై భయ్, నీవోని ప్రేమ కథ జబర్దస్తున్నది. ఏమ్రా బాంబే, అవు ఇంతవరకు ఏ సినిమాలు రాలే. ఆ కోతి బొమ్మ దొరికితే ఆ పైసలతోని మేమే సినిమా తీస్తాం. మీ ప్రేమకు మేము సాయం చేస్తాం, మా కోతి బొమ్మకు మీరు సాయం చేయండి. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడనే ఉంటామే మెక్కైకి భూమ్. బయట 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 ఆజాగి రాగసుధ వస్తుంది వస్తుంది వచ్చి పాట పాడుతుందంటావు, ఇంతవరకు రాలేదు. రాగసుధ రాకపోతే నేనే వాడతా. విన్నావా? ఖైమా పటేల్ పడతాడంట, పాటను కూడా ఖైమా కొట్టినట్టు కొడతాడు. ఆపండ్రా మీరు, మీ అదోగాల రాలేదని టెన్షన్. హాయ్ సుధా. అగో వచ్చేసింది సుధా. बागों की रानी आइए, अब आकाशवाणी आइए, गानों की मैना आइए, मन चाहे सो गाना गाइए. बागों की रानी आइए, अब आकाशवाणी आइए, बागों की रानी आइए, अब आकाशवाणी आइए, बागों की रानी आइए, अब आकाशवाणी आइए. ఇప్పుడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం. చప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం. అదిరిపడిన పెదవికేంటి అర్థం? అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం, నీ మధుర సంతకం. అధర కాగితం మధుర సంతకం. గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం. ఒప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం. అదిరి పడిన పెదవికేంటి అర్థం? అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం, నీ మధుర సంతకం. అధర కాగితం మధుర సంతకం. సగసని సం మని సగసని సం సగసని సం మని సగసని సం సగమపమ మని సగమపమ గమపమ
సంబరం గుండె కారా మందిరం పున్నగ పూలు పూసే వన్నే చిన్నే రసమయం అగిరి పడిన పెదవికేంటి అర్థం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం గుప్పెడు గుండెను తడితే దాని తప్పుడు పేరు సంగీతం కొప్పున మల్లెలు పెడితే అది తప్పున రమ్మని సంకేతం వలపులా వాలితే కన్నెపైనే స్వాగతం కన్న కలలే అంకితం చెలిమిలా చేరితే పల్లెతీనే పావనం పిల్లతేనే వాయనం సింధుర పూలవాన నిన్ను నన్ను తడపని అందాల కోనలోన హాయి గడపని కొత్తగున్న మత్తుగూది మన జగం అదిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతాంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం గుప్పెడు గుండెను తడితే దాని తప్పుడు పేరు సంగీతం కొప్పున మల్లెలు పెడితే అది తప్పున రమ్మని సంకేతం అదిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం అరే చిట్టి బెంగాలీ ప్రేమ కథలాగా మీ కథ 32 మలుపులు తిరిగింది. ఎన్ని మలుపులు తిరిగినా ఒక్క జబర్దస్త్ క్లైమాక్స్ ఇచ్చి హ్యాపీ ఎండింగ్ ఇస్తే ఎట్టుంటదిరా బొంబాయి? మంచిగుంటది పటేల్. దోస్తో ఇప్పటి వరకు ఆ ప్యారేలాల్ గారి క్యారెక్టర్ ఉందని సుధన్ నమ్మించాం కదా. అవును, ఇప్పుడు దానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాం. ఎలాగంటే ఏంట్రా మీలో మీరు ఓవర్ యాక్షన్స్? నేను చెప్పిన ప్లాన్ కి మీరు చాలా ఓవర్ ఎక్సైట్ అయినట్టున్నారు. నా దగ్గర ఉన్న ఈ బ్యాగ్ ని వాడి దగ్గర నుంచి తీసుకొచ్చా అని చెప్తాను. అప్పుడు అబద్ధాల ప్యారేలాల్ గారి క్యారెక్టర్ కి క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అమాయకుడైన చిట్టిబాబులా సుధా దగ్గర శుభం కార్డ్తో సెటిల్ అయిపోతాడు. రామాయణ పేరు సుధా. సుధా అసలు జరిగిందంటే సుధా ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సుధా 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 ఒక్క నిమిషం సుధా
ఒక్క నిమిషం సుధా, సుధా అసలు జరిగిన విషయం చెప్తాను సుధా. సుధా 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 ఒక్క నిమిషం సుధా. సుధా ప్లీజ్, సుధా ప్లీజ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సుధా. సుధా ఓకే సుధా, నువ్వు నన్ను హేట్ చేయి, బట్ నేను చెప్పేది విను సుధా. ఓకే నీకు అబద్ధం ఆడాను, కానీ ఎందుకు ఆడాను? సుధా ప్లీజ్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ సుధా. అరే సుధా, అసలు ఏం జరిగిందో చెప్తాను సుధా, ఒక్క నిమిషం ఆగు సుధా. సుధా నేను నిజంగా నీ ఫ్యాన్ సుధా, ప్లీజ్ సుధా జస్ట్ వెయిట్ సుధా. ఆగు సుధా, నా మాట నమ్ము. మా వాడిది దిందిరి ప్రేమ కాదు, నిజమైన ప్రేమ. అర్థం చేసుకో. జब प्यारी की तो डरना क्या నీ కాలు మొక్తా మనసు మార్చుకో బెహన్. నువ్వు కాదంటే పైనుంచి దూకి చచ్చిపోతాడు. సుధా సుధా ప్లీజ్ ఒక్క నిమిషం సుధా, నేను చెప్పిన రోజు వెళ్ళిపో సుధా. సుధా స్టిల్ డోంట్ లైక్ మీ సుధా. डरने की जरूरत नहीं है, सब ठीक हो जाएगा. डॉक्टर साहब आए ना? డాక్టర్ సాబ్ కైసా డాక్టర్ సాబ్? మీరేమీ కంగారు పడకండి, నేను తెలుగువాడినే. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, 24 గంటల అబ్జర్వేషన్ లో నీ ఉంది. కాలు మొక్తా డాక్టర్ సాబ్, ఎట్లయినా మా దోస్త్ జాన్ బచాయించు. ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్ గారు. ఇంతకీ సుధేవరండి? మా వాడి ప్రాణం డాక్టర్ గారు. ఆమె ప్రేమలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు డాక్టర్ గారు. ఓహో అర్థమైంది. వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకురండి, బ్రతికించే ప్రయత్నం చేద్దాం. సోద వస్తుందని నాకు నమ్మకం లేదు పటేల్. ఎలాగైనా బ్రతిమాలి కాళ్ళు పట్టుకోరైనా సరే నేను తీసుకొస్తాను పటేల్. సుధా, చిట్టిబాబు పెద్ద యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. ప్లీజ్ సుధా, ఒక్కసారి నువ్వు వస్తే కొత్త ప్రాణంతో ఉన్నవాడు బ్రతుకుతాడు. డోంట్ టాక్. బ్యాగ్ తన దగ్గర పెట్టుకుని తన ఆడిన ప్రేమ నాటకం చాలు. ఐ హేట్ హిమ్. ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్. నిన్ను చూడకుండా నీ పాటని ప్రేమించటం నిజం. నువ్వు కనిపించిన తర్వాత నిన్ను ప్రేమించటం నిజం. కానీ ఒక్క మాట్లాడుతాను చెప్పు సుధా. ఏ పరిచయం లేకుండా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ సుధా అంటే నువ్వు ప్రేమించేదానివా? నీతో మాట్లాడాలని, నీ ప్రేమను పొందాలని నీ బ్యాగ్ ని తన దగ్గరే పెట్టుకున్నాడు, కానీ నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. ఇప్పుడైనా మా చిట్టిబాబుని అర్థం చేసుకుని హాస్పిటల్ రా సుధా, ప్లీజ్. అదిగో చూడు, మీ ఇద్దరి ప్రేమను గుర్తు చేయటానికి మల్లెపూ కూడా వచ్చింది. నిజంగా చిట్టిబాబు మీద నీ మనసులో ప్రేమే లేకుంటే మల్లెపూ మెడలో నువ్వు కట్టిన ఐ లవ్ యూ లాకెట్ నీ చేతులతో నువ్వే తీసి. నేనెంత బతిమాలినా తను రావడం లేదు. వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు. మనం చిట్టిబాబుని బతికించుకోవటం ఎలా భయ్యా? చిట్టిబాబు, చిట్టిబాబు. సుధాజీ आई. చిట్టిబాబు, సుధా సుధా చిట్టిబాబు, ఐ లవ్ యూ. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. सुता जी, हमको थोड़ा थोड़ा तेलुगु आता है, हिंदी में बोलो. प्यारे लाल जी, हमको थोड़ा थोड़ा हिंदी मालूम. तो थोड़ा थोड़ा हिंदी में आई लव यू बोलो. मैंने तुमसे प्यार किया. सुधा
అమ్మా సుధా, ప్రయాణం బాగా జరిగిందమ్మా. రండి 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 రండి. చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉంటారు. రండి విశ్రాంతి తీసుకుందాం. విశ్రాంతి? What that? What is that? రెస్ట్ మై సన్, Oh, rest. Old guy. మిస్టర్ నాగరాజ్, ఎస్ మేడం. పెళ్ళయ్యేంత వరకు నాకు ఫ్యాక్టరీకి రావడానికి వీలు పడదు. ఓకే, అలాగే మేడం. పురోహితుల్ని పిలిపించండి, వెంటనే ముహూర్తం పెట్టించాలి. వెడ్డింగ్ కార్డ్ శాంపిల్ తెప్పిస్తే ఇన్విటేషన్స్ వేయించేద్దాం. అలాగే. మంచి వంట వాళ్ళని కూడా పిలిపించాలి. అంటే వచ్చిన గెస్టులు స్టే చేయడానికి ఆ హోటల్ రిజర్వేషన్స్ అవి కూడాను. ఏమిటమ్మా సుధా, ఎందుకంత బాధపడుతున్నావు? బొంబాయిలో నేను ఒక అతన్ని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాదని మమ్మీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. పిల్లలతో నీ పెళ్లి ఏర్పాట్లన్నీ చేయిస్తుంది. వద్దని ఖచ్చితంగా చెప్పాలనుకుంటే నాకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. మీ అమ్మ పద్ధతి అంతమ్మా. తను అనుకున్నది జరగాలంటుంది తప్ప ఎవరేం చెప్పినా ఒప్పుకోదు. అందుకే తాతయ్య తిన్నగా వెళ్ళి ఆ పెళ్లి కొడుక్కి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. అమ్మా సుధా, అవును, నేను మరొకరిని ప్రేమించానని, ఈ పెళ్లి చేసుకుని అతనితోనే చెప్పేస్తాను. అంతా విన్నాను. వెళ్తావా? వెళ్ళి అతనితో చెప్పేస్తావా? నా పరువు ప్రతిష్టల్ని మంట కలిపి నన్ను నవ్వులు పాలు చేయడానికి వెళ్తావా? వెళ్ళు. ఆ పని నువ్వు చెయ్యాలనుకుంటే ముందు నేను చేస్తాను. నా శవం మీద నుంచి నడిచి వెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. Do it, I say. Do it. ఏమిటి నన్ను అలా చూస్తున్నావు? ప్రేమని మాయలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకోబోతున్న నా కూతురికి నీ కూతురికి అదేమిటో చెప్పు నాన్న. ప్రేమ నా జీవితాన్ని ఎలా నాశనం చేసిందో, మనుషుల మీద మనసుల మీద ఎలా నమ్మకాన్ని పోగొట్టిందో చెప్పి దాని కళ్ళు తెరిపించు నాన్న. చూడమ్మా, వయస్సులో ఉండగా మీ అమ్మను ప్రేమించిన మనిషి మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ప్రేమంటే ఒక అబద్ధమని, ప్రేమించటమే ఒక మోసమని ఆమె మనసులో ఒక దృఢమైన ముద్ర పడిపోయింది. జీవితంలో రాజీపడి మీ నాన్నను పెళ్లి చేసుకుంది. నువ్వు పుట్టాక మీ నాన్న కన్నుమూశాడు. అప్పటి నుంచి నిన్నే తన ప్రాణంగా పెంచుకుంది. తనలాగే నువ్వు ఎదిగిన తర్వాత ప్రేమలో పడి మోసపోవచ్చనే భయంతో పసితనంలోనే మీ అమ్మ నీకు పెళ్లి చేసిందమ్మా. ఇప్పుడు నువ్వు తనని కాదని వెళ్ళిపోతే మీ అమ్మ బతకలేదమ్మా, బతకలేదు. వెళ్ళను తాతయ్య, వెళ్ళను. అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. అమ్మ చెప్పిన మాట వింటాను తాతయ్య. అమ్మ చెప్పిన మాట వింటాను.
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని చతనీవని. చెప్పేయవా నన్ను వీడని జతనీవని. ప్రతి క్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా తలరాటకు తలవల్చదు ప్రేమ. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని. పదాలు లేవులే ఏకమైన ఈ ప్రియమంత్రంలో. నా గుండెలో కోకిలా నీ గొంతులో పాడగా. నా జన్మ ఓ పూలా నీ కొమ్మలు పూయగా. కలమిలా కౌగిలై కనికలే వెన్నెలై చెయ్యి కలిపిన చలిమే అనురాగం. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని. ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని చతనీవని. నిన్ను తాకితే దేవతార్చన పూజలందుతో పులకింతల్లో. వాళ్ళ చూపులే వరాల దీవెన నన్ను దాచుకో కనుపాపల్లో. నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం. నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం. రసానికో రాగమై రచించని కావ్యమై చెయ్యి కలిపిన చలవే అనుబంధం. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని. ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని జతనీవని. మేనేజర్, నా దగ్గర పనిచేసే వాళ్ళలో నేను భరించలేని లక్షణాలు 3. 1 విశ్వాసం లేకపోవడం, 2 అబద్ధం చెప్పడం, 3 మోసం చేయడం. ఈ 3 లక్షణాలు నేను మీలో గుర్తించాను. మేడం నేను డోంట్ టాక్. 25 లక్షలు ఏమైందో నాకు తెలియాలి. లేకపోతే చీటింగ్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయించి 6 సంవత్సరాలు జైల్లో పెట్టిస్తాను. అది కాదు Do మేడం. what I say. अरे भाई प्यारेलाल, सुधा जी की चिट्ठी కావాలంటే అమ్మకు छोड़ देना, అమ్మ కావాలంటే చిట్టికి छोड़ देना. స్టోరీ బడే మల్పు తిరిగింది భయ్. అరే పటేల్,
ప్రతిదీ స్టోరీయేనా? కొంచెం సీరియస్ గా తీసుకో. దిస్ ఇస్ రియల్ లైఫ్. సుధా నువ్వేం కంగారు పడుకు. మీ అమ్మని మన పెళ్లి కొప్పించే బాధ్యత నాది. సత్యం హారన్ మోగింది. మోగింది హారన్ కాదురా తిందిరి. వీళ్ళు నమ్మొస్తుంది. అయ్యో, నా మీద అనుమానంతో ఇక్కడ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడుకు. నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. నువ్వు మాత్రం మీ అమ్మ అమెరికా నుంచి తెచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను డ్రామాడు. ఓకే పదండి. బొంబాయి రాసుకెళ్ళి వచ్చాడు కదా, తోటలో నువ్వు అతన్ని కలుసుకున్నావు కదా, మాట్లాడే. అతనితో మా మమ్మీ ఫిక్స్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను మమ్మీ. నన్ను కాదని వేరే పెళ్లి ఎలా చూసుకుంటావో నేను చూస్తానని బెదిరిస్తున్నాడు మమ్మీ. నువ్వు నిజంగానే అలా చెప్పావా? అవును మమ్మీ. దట్స్ మై డాటర్. నువ్వేం భయపడకమ్మా, వాడి సంగతి నేను చూస్తాను. ఈ ధనలక్ష్మి సత్తా ఏమిటో వాడికి తెలీదు. పాండవ్ అమ్మా, ఫ్యాక్టరీకి ఫోన్ చేసి సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిపించి ఇంటి చుట్టూ కాపలా పెట్టు. చిత్తం. వాట్ సిస్టర్, వాట్ హ్యాపెండ్? ఏం లేదు రావు గారు, బొంబాయిలో మా అమ్మాయి అందానికి ఒక పిచ్చివాడు వెంటబడి ఏడిపించేవాడట. వాడు ఇక్కడికి కూడా వచ్చి బెదిరిస్తున్నాడట. Oh God! రేపో మాపో నా వుడ్ బి ఫింగర్ కి రింగ్ తొడిగేవాడిని నేనుండగా వాడెవడో ఫాలో అవుతాడా? మీరేం కంగారు పడకండి, వాడి ఇంటి ఛాయలకు వస్తే చెయ్యో కాలో తీయించేస్తాను. డోంట్ క్రై. వాడు ఈసారి వస్తే మా వాడితో చెప్పు. మా వాడు కరాటేలో కొంగిఫులో స్పెషలిస్ట్. వాట్ ఇస్ దిస్ డాడ్? బొంబాయి నుంచో ముంబై నుంచో మనుషులు దిగుమతి అయిపోయి నేను పెళ్లి చేసుకునే అమ్మాయి వెనకాల పడతావేంటి? నాన్ సెన్స్. ఎవరి వెనకాల ఎవరు పడితే నీకెందుకు మైస్తాన్? ఆ పిల్లతో ఈ పెళ్ళి అయిపోతే ఈ ఆస్తి మొత్తం మనదవుతుంది. దట్స్ ఆల్. సీమదొర వారు ఫోను. అమెరికా నుంచా? కాదు, ఇండియా. ఇండియా. నేను ఖాన్ని మాట్లాడుతున్నాను. ఖాన్ సాబ్ మేరా. నీకు ఇచ్చిన గడువు అయిపోయింది. 2 రోజుల్లోగాను 50 లక్షలు కట్టకపోతే అది కాదు ఖాన్ సాబ్, పెళ్ళి. నాకేం చెప్పొద్దు. 2 రోజులు టైం. దట్స్ ఆల్. డాడ్, దెయ్యం కొరికిన వాళ్ళగా ఆ లుక్ ఏంటి? అది కాదు మైసాన్, ఆ ఖాన్ గాడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. 2 రోజుల్లో వాడి డబ్బు వాడికి కట్టకపోతే మనం రిస్క్ లో పడతాం. ధనలక్ష్మి గారు ఫామ్ హౌస్ నుంచి ఇదే రోడ్ లో వెళ్తారు. సుధా ఫోన్ లో నాకు చెప్పేది. నేను మన ప్యారలాల్ గడు ఈ 10వ మైల్ రాయి దగ్గర ఉంటాం. మీ ఇద్దరు మా 11వ మైల్ రాయి దగ్గర ఉంటారు. కరెక్ట్ గా ధనలక్ష్మి గారు 11వ మైల్ రాయి దగ్గర రాగానే అటాక్! మేమిద్దరం సైకిల్ మీద వెళుతూ అప్పుడే మిమ్మల్ని చూసినట్టుగా మీ ఇద్దరిని విరిచేసి మా ప్రత్యక్ష దైవం ధనలక్ష్మి గారిని కాపాడుకుంటాం. చిట్టుబాబు, కారు వచ్చేస్తుంది. సరే, ఎవడా నువ్వు? వదిలిపెట్టు. చిన్నంత గుర్తుంది. వెళ్ళు. రే సైకిల్ ఆపరా. ఒంటరిగా వెళ్తారు లేడీస్ అటాక్ చేస్తారా? ఏంట్రా రాడ్లు ఎత్తుతున్నారు? మీ ఇనప రాడ్లను చూసి మా జేడి భయపడతాడనుకున్నారా? జేడి అటాక్! మనం ఇక్కడుంటే అక్కడ అటాక్ అవుతుంది. ఏమ్రా చిట్టుబాబు, వీళ్ళు ఇక్కడున్నారు, మరి వాళ్ళు? వదలండి రా, నా కోఆపరేషన్ నిజంగా చిట్టిబాబు, మన వాళ్ళు అక్కడున్నారు. వీళ్ళు నిజమైన రౌడీలు. అబ్బా! పెట్టండి పదిసరా.
పారిపోయారు వెధవలు. దెబ్బలేమన్నా తగిలాయా? ఏం లేదు మేడం, చిన్న అయ్యయ్యో. కొంచెం. సమయానికి వచ్చి నన్ను కాపాడారు, లేకుంటే వాళ్ళు నన్ను చంపేస్తుండేవాళ్ళు. మీరెవరు? నా పేరు జేడి అండి. మొన్నే డిగ్రీలు ఫినిష్ చేసుకుని మేము ఇద్దరు ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నామండి. ఎవరో చెప్పారండి ఇక్కడ ధనలక్ష్మి గారిని గొప్ప ఇంట్రెస్ట్ ఇస్తున్నారట. ఆవిడ చాలా మంచి మనసున్న మనిషి అని. కష్టాల్లో ఆదుకునే గొప్ప గుణమున్న మనిషి అని విన్నాం. ఆవిడ మీకు తెలుసా మేడం? ఆవిడ నేనేనయ్యా. అలాగా? What a What a coincidence. coincidence. అయితే మీ ఫ్యాక్టరీలో మాకేదైనా మేడం మాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి మేడం ప్లీజ్. ఓకే ఓకే, ముందు కార్లో ఎక్కండి, వెళ్తూ మాట్లాడుకుందాం. బాబు, నీ పేరేమిటన్నా? జేడి అండి. ఓ, నువ్వు ఇప్పుడు నన్ను కాపాడినట్టే మా అమ్మాయిని కూడా కాపాడాలి. అదేంటండి? ఇంకో వారం రోజుల్లో మా అమ్మాయి పెళ్లి జరగబోతుంది. ఒక రౌడీ వెధవ ఎలాగైనా ఈ పెళ్లిని ఆఫ్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫోన్లో బెదిరిస్తున్నాడు. ఇంకొదిలేండి మేడం, కథ మొత్తం నాకు అర్థమైపోయింది. మీ అమ్మాయిని నాకు వదిలేయండి. అదే బాడీ గార్డ్ గా. సమయానికి అబ్బాయి వచ్చి రౌడీలను అటాక్ చేశాడు, లేకుంటే మీరు నా డెడ్ బాడీని చూస్తుండేవాళ్ళు. చూడండి రావు గారు, బొంబాయి రాసుకెళ్ళి మన అమ్మాయి వెంట పడ్డాం మీ అందరికీ తెలిసిందే కదా. ఈసారి వాడు గనక అమ్మాయి జోలికి వస్తే వాడి అంతు చూడమని ఈ అబ్బాయిని బాడీ గార్డ్ గా అపాయింట్ చేశాడు. మన సొంత పెళ్ళయ్యేంత వరకు ఈ అబ్బాయి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. డాడీ, ఏమండి, మీరేనా నా బాడీ గార్డ్? ఎస్. కాపాడండి, కాపాడండి, వాళ్ళ బారి నుంచి నన్ను కాపాడండి. ఎవరి బారి నుంచమ్మా కాపాడమని అడుగుతున్నావు? అదే అంకుల్, నా వెంట పడుతుంటాడే ఆ బొంబాయి రౌడీ బార్ నుంచి. ఆ మాత్రం దానికి అంత గట్టిగా కౌగులించుకుని అడగాల? అదేదో నన్నే గట్టిగా కౌగులించుకుని అతన్ని అడగొచ్చు. బాడీని కాపాడేవాడి బాడీని కౌగలించుకుని అడగడం పద్ధతి. దానికి మీరెందులకు గింజుకుందరు? చిన్న మేడం, మీరు ఇంకేం భయపడద్దు. ఎవడైనా మీ వైపు కదెత్తు చూస్తే వాడిని ఫినిష్ చేస్తాను. డాడీ, నేను కూడా సుతకి బాడీ గార్డ్ గానే ఉంటాను. ఒక బాడీకి 2 గార్డులు ఎందులకు? ఒక పని చేయండి, నీవు బాడీ గార్డ్ గా ఉండము, వీడు పెళ్లి కొడుకుగా ఉండును. హ్యాపీ హ్యాపీ. వెరీ గుడ్. నో నో, నేనే పెళ్లి కొడుకుగా ఉండును, అతనే బాడీ గార్డ్ గా ఉండమని చెప్పు. సమయానికి ఆ కుర్రవెధ అడ్డొచ్చి మీ ప్లాన్ అంతా తల్లకిందులు చేశాడు. మీరేమో తీరిగ్గా మంచినీళ్ళు తాగుతున్నారు. మంచినీళ్ళు తాగడం కాదురా, ఆ ధనలక్ష్మి కట్టమన్న 25 లక్షలు దాని దగ్గర నుంచే సంపాదించే అద్భుతమైన ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఏంటది? దాని కాబోయే అమెరికా అల్లుడిని పెళ్లికి ముందే మన గుప్పిట్లో పెట్టుకుంటాం. అద్భుతమైన ఐడియా. మిస్టర్ పీకే రావు గారు, మీకు అమెరికాలో పెద్ద బిజినెస్ టైకూన్స్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ తెలిసిన చిన్న బేబీ చెప్పారు, అది నిజమేనా? అమెరికాలో పెద్ద పెద్ద వాళ్ళంతా నాకు బాగా తెలుసు. చాలండి, ఇప్పుడు అనవసరమైన విషయాలని ఎందుకు? నువ్వు ఉండవే, నువ్వెందుకు జలసే ఫీల్ అవుతావు? యు సే మిస్టర్ డాడీ, ఇండియన్ క్రికెటర్స్ అమెరికా వచ్చినప్పుడు మా ఇంట్లోనే కదా బాగా పెట్టారు. యు నో, టెండూల్కర్ గారు మా పెరట్లోనే బౌలింగ్ వేసుకునేవాడు, హజారుద్దీన్ మా బాల్కనీలో బ్యాటింగ్ చేసుకునేవాడు, గందరగోళం చేసేవాళ్ళు. అయితే మీకు జాకీ చాన్ తెలుసునా? బాగా తెలుసును, వాడే కదా మా వాడికి కుంగుఫం నేర్పాడు. అయితే మీకు స్టీవెన్ స్పీల్బర్గ్ తెలుసునా? ఏది సినిమాలు తీస్తాడు, వాడు మాకు బాగా తెలియను, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ మధ్యన జురాసిక్ పార్క్ అది మా ఇంట్లోనే కదా తీశాడు. మీకు తెలుసా ఆ స్టీవెన్ స్పీల్బర్గ్ గారు? మిస్టర్ చిన్నారావు, నువ్వు ఇండియాలో ఒక చిన్న తెలుగు సినిమా చేయి, నువ్వే హీరోగా నేనే తీసి పెడతానని చెప్పాడు. మిస్టర్ పీకే రావు గారు, అయితే మీకు వైట్ బ్రదర్స్ కూడా చాలా బాగా తెలిసి ఉండాలి. వైట్ బ్రదర్స్, దట్ సిల్లీ ఫెలోస్, వాళ్ళు కూడా బాగా తెలియదు. ఆ మధ్యన అమెరికాలో మా ఇంటికి వచ్చి ఫుడ్ కు చాలా ఇబ్బందిగా ఉందని నన్ను రిక్వెస్ట్ చేసి 1 month మా ఇంట్లో పడి తిన్నారు. పంది కొక్కులా పడి తిన్నారు. 3 years బ్యాక్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు వాళ్ళని నేను కలిసి ఉన్నాను. అవును, అమెరికాలో ఒక గొప్ప తెలుగు ఫ్యామిలీ ఉందని, వాళ్ళు పెద్ద దిందిరిగాళ్ళని వారు చెప్పినారు. మా గురించే చెప్పుంటారు. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారా? త్వరగా చెప్తే నోట్లో స్వీట్ పెడతాను. మిమ్మల్ని కలవడానికి ఆ వైట్ బ్రదర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఇంత అర్జెంట్ గా ఎందుకు వస్తున్నారు? మీ కొడుకు పెళ్లి దగ్గరుండి జరిపించడానికి వస్తున్నారు. ఈ విషయం మేము ధనలక్ష్మి మేడం కి చెప్పి మీ గెస్ట్లకి అరేంజ్మెంట్ చేయిస్తాము. మై సన్, ఈ వైట్ బ్రదర్స్ ఎవరు, ఎందుకు వస్తున్నారు? కోతలు కోసి బాగా ఇరుక్కున్నారు. మేడం కూర్చుంటారా? ఒక నిమిషం మేడం, నేను చెక్ చేస్తాను. యా సేఫ్ మేడం, ప్లీజ్ బీ సీటెడ్.
నేను మీరు చదివిన పేజ్ నెంబర్ 23 మేడం. చాక్లెట్. ఓ What dad? It's too much. Oh my God. What is this pose? పాత పెళ్లి ఫోటో లాగా సోఫాలో పెళ్ళ సోఫా చెయ్యి మీద మొగుడు కూర్చున్నట్టు. అసలు మేడం అయితే ఒళ్ళోనే కూర్చోబెట్టుకోమన్నారు, కానీ వయసులో ఉన్న పిల్ల కదా అని ఈ దూరం మెయింటైన్ చేస్తున్నాను. దూరం? ఇండియాలో దూరం అంటే ఇదా? నో నో, దూరం అంటే ఇది. ఆ దూరం ఏదో నువ్వు మెయింటైన్ చేయి. వైట్ బ్రదర్స్ వచ్చేస్తున్నారు. వైట్ బ్రదర్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసారు. మేడం మనం వెళ్ళి రిసీవ్ చేసుకుందామా? డాడ్, అనవసరంగా మనకి తెలుసు అని ఒప్పుకున్నాం. మనం వెళ్ళి పెరట్లో దాక్కుందాం. గుడ్ ఐడియా. కమ్ ఆన్. ఆగండి ఆగండి, మూత్రకాలిన పిరులాగా ఎక్కడికి జారుకుంటున్నారు? మేము జారుకోవడం లేదు, మరి పెరట్లో ప్రకృతిని ఎంజాయ్ చేయటకు వెళుతున్నాము. యా ఇండియన్ డేడాస్ పేడ ఎట్లా వేస్తాయో చూద్దామని పోతున్నా. అవతల మీ అభిమాన వైట్ బ్రదర్స్ వస్తుంటే పేడ పిడక అంటారేమిటయ్యా, దిందిరి తండ్రి కొడుకున్నారా? వైట్ షూస్, వైట్ క్యాప్. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్. వైట్ రోజెస్ లేవా? సారీ సార్, అడ్జస్ట్ చేసుకోండి సార్. పోనీ బ్లాక్ రోజెస్ లేవా? లేవండి. ఓకే. మీకోసం ఎంతో సేపటి నుంచి ఎంతో ఆతృతతో మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తా ఉన్నారు. గుర్తుందా, మీ ఇంట్లో పడి పంది కొక్కుల్లా తిన్నారన్నారే, వాళ్ళే వైట్ బ్రదర్. కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి రా. హలో మిస్టర్ పీకే రావ్, హౌ డు యు డు? మీ అబ్బాయి పెళ్ళంట కదా? అవును, వీడు అమెరికాలో కనపడ్డ ప్రతి ఆడపిల్ల వెంట కుక్కలా పడేవాడు. మొత్తానికి బ్యూటీతో సెటిల్ అయ్యాడు. కంగ్రాట్స్. సో బ్యూటిఫుల్. నో, అమ్మాయి బుగ్గాకి వెళ్ళకూడదు, మనం పెళ్లి కొడుకు బుగ్గాకి వెళ్ళాలి. మమ్మీ, చిన్న ఊరుకోమ్మా. మిస్టర్ పీకే రావ్, హౌ ఆర్ యు? మేడం మన పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి వస్తున్నారు చెప్పే కదండి. వాళ్ళు వచ్చారండి. వెల్కమ్ టు ఇండియా. మీరింత దూరం మీ స్నేహితుడి పెళ్లికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. పాండవ్, అమ్మా వెళ్ళు, మన పెళ్లి కొడుకు స్నేహితులు. మర్యాదలన్నీ బ్రహ్మాండంగా జరగాలి. ఏ మాత్రం లోపం వచ్చినా ఇది మీల్ అనుకోండి. బీ కంఫర్టబుల్. డియర్ వైట్ బ్రదర్స్, మీరు అమెరికాలో సెటిల్ అయ్యి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని మీకోసం స్పెషల్ ఆంధ్ర వంటలు చేయించాను. కమ్ ఆన్, హావ్ ఇట్. అన్నట్టు అల్లుడి గారిని అడగండి, ఇంకెవరికైనా శుభలేఖలు పంపించాలేమో. లిస్ట్ ఇస్తే మన మేనేజర్ గారు పంపించేస్తారు. అలాగే వదినా, తప్పకుండాను. ఇండియన్ వంటలు సూపర్. మళ్ళీ వాడు వచ్చినట్టున్నాడు. ఓ పని చేద్దాం, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. వైట్ బ్రదర్స్ మిద్దరు వెళ్ళండి, నేను మాత్రం పైకి వెళ్తాను. ఇవాళ నేను వాడు తేలిపోవాలి. ఏం కాదు, ఏమిటండి, ఏమైంది? ఎందుకు ఆపరేస్తున్నారు? అవతల మమ్మీ శుభలేఖలు గిగలేఖలు అంటుంటే నువ్వేం పట్టించుకోవు. నో ప్రాబ్లమ్ స్వీట్ హార్ట్, శుభలేఖలు కాదు కదా, న్యూస్ పేపర్ లేసా నీ పెళ్లి నాతోనే అవుతుంది. ఓకే, మరైతే తొందరగా డిసైడ్ చేచుట్టి. నో ప్రాబ్లమ్ స్వీట్. ఇద్దరు మెట్ల కింద ఏం చేస్తున్నా? అర్థమైంది, నిన్ను పట్టుకోవడానికి నువ్వే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. నేనే బొంబాయి ఫ్రెండ్ ఎవరికి చెప్పదు. అయ్యా, నువ్వే బొంబాయి పీడని నేను కనిపెట్టేశాను. నువ్వు మన మనిషివే కదరా దిందిరి. నువ్వు పని చేయి, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. Come on, come on, fast. రండి, దొరికిపోయిన కంగారులో వాడు లోపల దిందిరి చేసేసి నా కోడల వెనకాల పడేది వాడిని నేను నరుకుతా. నరికేసి ఎంక్వైరీ చేద్దామా? ఎంక్వైరీ చేసి నరుకుతామా? నరకడాలు లేవు, వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పండి.
తీయండి తలుపు తీయండి రారా బొంబాయి మేడం వింటున్నారా? వాడి కోడి భాషలో వాళ్ళ వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాడు. కొట్టండి. తొందరగా తీయండి, నేను మై సన్, నువ్వు బకెట్లో ఉన్నావా? నేను గుర్తే పట్టలేదు. చిన్న తల కదా, బాత్రూమ్ లో తల స్లిప్ అయి బకెట్ లో పడింది. మై సన్, మై డాడ్, నేను తొందరపడి నిన్ను దబా దబా కొట్టాను. ఇట్స్ ఓకే, సారీ. మిస్టర్ పీకే రావు, రేపు మార్నింగ్ కల్లా 50 లక్షలు ఇవ్వకపోతే నీ బండారం బయట పెడతాను. దాంతో నీ కొడుకు పెళ్లి ఆగిపోతుంది. అలాగే. ఓకే ఓకే. డాడ్, వాట్ హ్యాపెండ్? రేపు ఉదయం కల్లా 50 లక్షల రూపాయలు కట్టకపోతే ఆ ఖానగాడి ఇంటికొచ్చి మన బండారం బయట పెడతానంటూ. దేవుడా, ఇండియన్ కరెన్సీ ఎలా కడతావు? ఐడియా. నువ్వు కిడ్నాప్ అయితే వస్తుందిరా ఆ డబ్బు. నేనా? నేను కిడ్నాప్ అయితే డబ్బులు ఇచ్చే వెద ఉన్నాడా ఇండియాలో? ఒరే ఈడియట్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. సుధ వెనకాల పడుతున్న ఆ బొంబాయి ప్రియుడు నేను కిడ్నాప్ చేసి 50 లక్షల రూపాయలు అడుగుతున్నాడని పెద్ద అప్పటికి చెప్తాను. వావ్, వాట్ ఏ బ్రెయిన్! ఈ కడుపున నేను పుట్టినందుకు గర్విస్తున్నాను డాడ్. ఇట్స్ ఆల్ రైట్. రేపు మార్నింగ్ నువ్వు జాగింగ్ కు వెళ్తున్నావు, నీకు నువ్వే కిడ్నాప్ అవుతున్నావు, మళ్ళీ రావు. సారీ డాడ్, నేను ఇప్పుడే జాగింగ్ వెళ్తున్నా, ఇప్పుడే కిడ్నాప్ అవుతున్నా. ఏమిటి రావు గారు మీరు అనేది? జాగింగ్ వెళ్ళాలండి కిడ్నాప్ చేశారా? అవును సిస్టర్, ఆ బొంబాయి ప్రియుడు నా సన్ను కిడ్నాప్ చేసి వెంటనే 50 లక్షల రూపాయలు తీసుకొని రాకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నాడు. అనుకున్నాను, రాస్కెల్ ప్రేమ పేరుతో మా అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ఆస్తంతా కొట్టేయాలనుకున్నాడు. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి ఇలా అడ్డదారి తొక్కాడనమాట. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి వాడంతా చూస్తాను. వద్దమ్మా వద్దు, పోలీస్ దాకపోతే మన ఇంటి పరువు కాస్త బజార్ పాలవుతుంది. పైగా ఆ అబ్బాయి ఇంటికి కాబోయే అల్లుడు, అతనికి ఏదైనా ప్రమాదం జరిగినా జరగవచ్చు. మీరు చెప్పేది కూడా నిజమే వదిలి గారు. నా కొడుకు ఏ ప్రమాదం జరగకుండా వాడి ప్రాణాలను మీరే కాపాడాలి. అవును సిస్టర్. మీరేం భయపడకండి. నానా, ఫ్యాక్టరీకి ఫోన్ చేసి వెంటనే డబ్బు తెప్పించండి. సరేనమ్మా. థ్యాంక్ యూ సిస్టర్. వాట్ మిస్టర్? ఏడి మీ డాడీ? డోంట్ వరీ ఖాన్, మా డాడీ సొమ్ము తీసుకుని వచ్చేస్తుంటాడు. ఆ చేతిలో బాక్స్ ఏంటి? బాక్స్ జాగింగ్. వెయిట్ లిఫ్టింగ్ అండ్ జాగింగ్. మిస్టర్ పీకే రావు గారు, మీ అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారట? నో అదేం లేదే. అంకుల్, మమ్మీ నాకు చెప్పిందంతా నేను డాడీకి చెప్పేశాను. ఆ బొంబాయి ప్రియుడు సుధకి బాడీ గార్డ్ గా ఉన్నానని తెలిసి సుధ నేను చేయలేక మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాడట. సరే మీరు పిల్లలు మీరు వెళ్ళండి, నేను వెళ్ళి చూసుకుంటాను. అంటే ఈ సూట్ కేసులో డబ్బు ఉందన్నమాట. డబ్బిచ్చి మీ అబ్బాయిని రక్షించుకోవాలనుకుంటున్నారా? వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే మా అబ్బాయిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోతే పోయింది వ్యధప్రాణం, దానికోసం బంగారం డబ్బు వదులుకుంటామా? అలా కిడ్నాప్ చేసిన వాళ్ళు క్యాష్ ఇచ్చినా కూడా డెడ్ బాడీని పంపిస్తారు. ఓ మై గాడ్, మీరు డబ్బిచ్చి మీ అబ్బాయిని విడిపించుకోవడానికి ఒప్పుకోను. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ బిలీవ్ మీ. డబ్బు ఇచ్చే తెచ్చుకుంటాను. మీకు గాని మీ అబ్బాయికి గాని ఏమన్నా అయితే మా ఇద్దరి పెళ్లి ఎలా జరుగుతుంది? సుధా చెప్పింది ఖరే, 100% ఖరే. నేనే ఖాన్, అడుగో మా డాడీ వస్తున్నాడు. డాడీ 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 డిడా 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 డిడా. డాడీ చూడండి, మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డబ్బు ఇచ్చి మా బాబును తీసుకుని వస్తాను. సార్, మీరొక్కరు వెళ్ళి అక్కడికి అంత రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరే ఇక్కడ ఉండండి, నేనే వెళ్ళి బాబుని తీసుకొస్తాను. అలాగే వెళ్ళు. చూడు బాబు, నువ్వు అక్కడ యాక్షన్ ఫైటింగ్ ఏమీ చేయను. నువ్వేమైనా చేస్తే వాళ్ళు మా బాబును చంపుతారు. ఓకే, పెట్టించి వచ్చేయి. ఓకే సార్. బాక్స్ ఇచ్చి పెట్టించి మా బాబును తీసుకుని వచ్చేయి. బాబుని తీసుకొచ్చేస్తా. వెళ్ళి. ఓకే, నువ్వు రావయ్యా లైన్ లోకి. అందరూ లైన్ లో నిల్చున్నాగా, నువ్వు మాత్రం పెద్ద పుడింగ్ లాగా. ఆయనేదో డౌట్ పడుతున్నాడు, వాళ్ళ అబ్బాయి చంపమన్నట్టు. ఎవడేముంది, నేనేమైనా చంపమన్నానా? టైం వస్తే వాడేసి వస్తాడు. డబ్బు ఇచ్చాయి. 50. యా. కొట్టొద్దు కొట్టొద్దు కొట్టొద్దు.
పొరపాటు జరిగింది. పొరపాటు జరిగిందా? నువ్వా? ఫైట్ బిగినింగ్ లో పక్క పొరలో పడిపోతే రౌడీ అనుకున్నాను. లేచి ధైర్యంగా రౌడీలను ఎదుర్కో. కొట్టద్దు కొట్టద్దు, నా మాట వినండి. నిన్ను కిడ్నాప్ చేసినట్టు కొడుతుంటే కొట్టద్దండి. నీకు స్టోరీ తెలియదు. నేను కొట్టొద్దు అన్నది రౌడీ గాంధీ, జడి గాంధీ కాదు. రేయ్, ఆపు. ధనలక్ష్మి తాలూకు మనుషులంతా కలబడి కొట్టుకుంటున్నట్టున్నారు. అవును. రేయ్, మీరు వెళ్ళి ఆ గుంపులో చేరిపోయి ఎవరికి తెలియకుండా జాగింగ్ డ్రెస్ లో ఉన్న ధనలక్ష్మి కాబోయే అల్లుడిని నోరు నొక్కి లాక్కొచ్చేయండి రా. అలాగే సార్. ధనలక్ష్మి, నీ కాబోయే అల్లుడు నా చేతుల్లో చిక్కితే 25 లక్షలు నువ్వే నాకు కట్టాల్సి వస్తుంది. జేడి, ఆ రోజు ప్రాణాలకి తెగించి నన్ను కాపాడావు. ఇవాళ ఇంత రిస్క్ చేసి మా అల్లుడిని కాపాడావు. నీకేమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. అంత మాట అనకండి మేడం, నా డ్యూటీ నేను చేశాను. చూడమ్మా సుధా, అతను నీ సౌభాగ్యాన్ని కాపాడిన దేవుడు. అతని కాళ్ళకి నమస్కరించమ్మా. అరే బాంబే, స్టోరీ ఏం మలుపులు తిరుగుతుందిలేరా. కాబోయే మొగునికి కాబోయే పెండ్లాం కాళ్ళకి దండం పెడుతుంది. ఎవ్వరికి తెలియదు. సస్పెన్స్. ఇందులో సెంటిమెంట్ కూడా ఉంది పటేల్. ఈ సినిమా తీసినమంటే సూపర్ హిట్. హలో హలో, धनलक्ष्मी जी। धनलक्ष्मी स्पीकिंग हियर। मैं बॉम्बे प्रियुడు बात करता हूँ। నీకు కాబోయే అల్లుడు నా దగ్గర ఉన్నాడు. ఏమిటి? నాకు కాబోయే అల్లుడు మీ దగ్గర బందీగా ఉన్నాడా? మర్యాదగా 25 लाख అదే 25 లక్షలు ఇవ్వకపోతే వీడి కాలు తీసేస్తా. ఏమిటి? 25 లక్షలు ఇవ్వకపోతే కాలు తీసేస్తారా? అవును. చూడు, పావలా కూడా ఇవ్వను, తల తీసేయ్. అదేంట్రా, వీడు చచ్చినా పర్వాలేదంటుంది, తలకాయ తీసేయమంటుంది, డబ్బులు ఇవ్వను పొమ్మంటుంది. అసలు మూటెప్పండి. వీడెవడో మనల్ని ఇక్కడ చూశాడంటే ధనలక్ష్మి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. కరెక్ట్. ఒరే మూటెప్పండి. అలాగే సార్. ఎవడో నువ్వు? మూటలో నుంచి బయటకు వచ్చిన వాడికి కాఫీ టీ ఇవ్వాలి కానీ ఎవరని అడుగుతారెట్రా దిందిరిగాళ్ళారా? Shut up. మోట్లోకి నువ్వు ఇలా వచ్చావరా? ఎవడరా నువ్వు? తడిక వెనక నుంచి మాట్లాడటం కాదురా, దమ్ముంటే బయటికి రారా చూసుకుందాం. నోర్మై. వీడు చాలా అతిగా అవుతున్నాడు. 4 ఉతకండ్రా. డాడీ, అక్కడికి ఒక పక్క నుంచి నేను కొట్టొద్దు కొట్టొద్దు అని అరిచాను. ఆ వైట్ బ్రదర్స్ వాళ్ళు కొట్టండి అన్నారు. వాళ్ళు కోతుల ఎగిరెగిరి కొట్టారు. అదలా ఉంచు. ఆ ఖాన్ సాబ్ కు మనం డబ్బు ఇవ్వకపోగా ఎదురు కొట్టించామని వాడు మన మీద మండిపడుతున్నాడు. మనల్ని మర్డర్ చేయటను కూడా ప్లాన్ వేస్తున్నాడు. మనం కూడా ప్లాన్ వేసి దీనికంతటికి కారకులైన వైట్ బ్రదర్స్ ఇద్దరిని బయటికి పంపించేయాలి. చాలా భయంగా ఉంది. ఏర్పాట్లన్నీ హడావుడిగా జరిగిపోతున్నాయి. చుట్టాలందరూ వచ్చేస్తున్నారు. మన పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా ఉంది. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు విసిలేస్తావేంటి? అక్కడ చూడు, గొప్పగా దిగిపోతున్నారు. రాణి, ఎంతమంది వస్తే మనకు అంత మంచిది. మీ చుట్టాలందరికీ సేవ చేసేసుకుని గుడ్ నేమ్ తెచ్చేసుకుని ఆల్రెడీ ఉన్న పేరుకి ఇంకా మంచి పేరు తెచ్చేసుకుంటాం మీ మదర్ దగ్గర. బుచ్చికి ప్రయాణం బాగా జరిగిందా? ఏమైంది? బొంబాయి నుంచి మీ బుచ్చికి మావ వచ్చాడు. నమస్కారం మావయ్య గారు. అయ్యో, ఇప్పుడు ఎలాగా? నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు తనని ఇక్కడ చూస్తే నేనే బొంబాయి పిల్లలు మేము అమ్మకి చెప్పేస్తాడు. దాంతో మన అన్న డ్రామా అంతా బయటపడిపోతుంది. వెళ్ళి రెడీ కామా. అలాగే వదినా. ఏంటక్క సంగతులు? అమ్మాయి సుధా, ఏ మమ్మీ, బొంబాయి మామ వచ్చాడు చూసారా? ఏ కొత్త పెళ్లి కూతురు, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. సొంత తమ్ముడు వేయండి. ఇప్పుడు ఎట్లా వచ్చేది? 4 రోజుల ముందే వద్దాం అనుకున్నాను అక్క. అయితే ఆఖరి నిమిషంలో అర్జెంట్ పని తగిలి ఆగిపోయా. ఇప్పుడు నేను వచ్చేసా కదా, నువ్వు నిశ్చింతగా ఉండు. ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెళ్లి నేను జరిపిస్తా. అవును, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? పొద్దున్నే అమ్మాయిని పెళ్లి కూతురు చేయడం, గుడికి తీసుకెళ్దాం,
అబ్బాయి చేత అమ్మాయికి ఉంగరం తొడిగించడం ఇది జరిగిందని కోసనం పెళ్ళేనైతే डायमंड रिंग है వెరీ నైస్ कल तुम्हें उसे पहनाना पड़ेगा నాకు తెలుగే రాజు ఫింగర్ కి రింగు తోడటం కూడా ఒక ఫంక్షనేనా? ఇది ధనలక్ష్మి గారి వంశాచారం. పెళ్లికి ముందు పెళ్లి కొడుకున కొడుకు గర్ల్ ఫింగర్ కు రింగు తొడిగితే ఇంచుమించు పెళ్ళైపోయినట్టే లెక్క. ఆ బొంబాయి మామగాడు మన ఫేసులు చూసి గుర్తుపడితే డేంజర్ బై. మనం ఓ పని చేస్తే వాడినే ఏ మేడం ఎట్లా తోస్తావు అనుకో, వాడి ఫేసే గుర్తుపెట్టకుండా పోతుగా. రే అది కాదురా, రేపు గుళ్ళో ఉంగరం దొరికే ప్రోగ్రామ్ ఉంది, అది జరిగితే సగం పెళ్ళైపోయినట్ట. అలా తిరగడానికి వీల్లేదు. నువ్వు ఎలాగైనా సుత్తో మాట్లాడాలి, ఆ ఉంగరం నువ్వే తొడగాలి. రే ఏంట్రా వీడు ఇక్కడ ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఇంకెక్కడ ఉంటాడు? నేను చూస్తాను. సైడ్ ప్లీజ్. రే నా చేతిలో నువ్వు ఎక్కడికి పోతావురా? రే అమ్మయ్యా. అవునా కాయ్, ఆ బొంబాయి ప్రియుడు మన ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడే నాకు కనపడ్డా. నన్ను చూసి భయపడి బావురు పిల్లలా గోడ దూకి పారిపోయాడు. వాడి ఊళ్ళోకి దిగాడని తెలుసు, కానీ ధైర్యం చేసి ఇంట్లోకి వచ్చేసాడనమాట. నువ్వేం భయపడకు, మన అమ్మాయిని కాపాడడానికి బాడీ గార్డ్ పెట్టాను. ఇదిగో ఈ బాడీ గార్డో జాకెట్ గార్డో నాకు తెలీదు. వాడు గనక పెళ్లిలో గొడవ చేస్తే మనం బంధువులందరి ముందు అలరైపోతాం. మై గాడ్, అయితే ఈ బొంబాయి గారి సంగతి ఆ బాడీ గార్డ్ తో చెప్పేద్దామా? బెటర్. ఆ బొంబాయి గడు మన ఇంట్లోనే తెచ్చాడుతున్నాడట. వాటి కాదయ్యా, నేను కళ్ళారా చూశాను. చూడు, పెళ్లి ఎంతవరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు గుళ్ళో ఫంక్షన్ కి వాడు లోపలికి దూరతాడేమో, నువ్వు బయటే ఉండి 1000 కళ్ళతో కాపలా కాయాలి. ఐ డోంట్ నో హౌ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. డోంట్ వరీ మేడం, ఆ విషయం నాకు వదిలేండి, అది నేను చూసుకుంటాను మేడం. ఓకే. నీ కండల గురించి కాదయ్యా, నీ బ్రెయిన్ గురించి. ఇదిగో ఆ బొంబాయి ప్రియుడు సామాన్యుడు కాదు, పెద్ద కంట్రీ. ఇదిగో ఆగో, నేను చదువుతుంటే నీ దారిని వెళ్ళిపోతుంటే నేను ఎవరు చదువుతుంటూ, నేను ఎవరో రాయి చదువుతానా? ఆ మాత్రం బ్యారస్ ఉన్నట్లేదు. అబ్బో అబ్బో అబ్బో, ఎవరై ఉంటారు? ఎవరు? వీడెవరు? ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్. ఇదిగో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపాడండి. రే నువ్వు ద్వేషిస్తామో రే, నువ్వు గుడి గోపురం కూర్చోండి. ఇగో మీ ఇద్దరు గుడి వెనక్కి వెళ్ళండి. ఇదిగో ఎవరైనా కొత్త మొహం కనిపిస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటా. ఆపండి 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 ఆపండి. బాబు, మీలో పెళ్లి కొడుకు మహానుభావుడు ఉన్నాయనా? నేను. మరి దరిద్ర మహానుభావుడు బయట పంపించండి. అరిగట ముందు అప్పుడు నీ ఉళ్ళరికే వెలిరికే వెండితానే. అంటే పెళ్లి కొడుకు మేనమామ వెధవ ఎక్కడ తెచ్చాడు అని అడుగుతున్నాడు. గేటు దగ్గర కూర్చున్నాడు. ఓహో, వేడి దగ్గర కూర్చున్న మేనమామతో మీరిద్దరు వెళ్ళి సకల లాంఛనాలతో లోపలికి తీసురండి, వెళ్ళండి. ఒరే పెళ్లి కొడుకు వెధవ, కాళ్ళకి దండం పెట్టుకో, వెధవ పెళ్లి కళ్ళు నువ్వు. నువ్వు పో, నువ్వు ఈ కాలుకు పెట్టు. ఏమండి, పెళ్లి కూతురు మేనమామ మీరేనా? లోపల ఉంగరం దొరికే కార్యక్రమం ఉంది కదా, మీరు ఈ గేట్ దగ్గర ఏం చేస్తున్నారు? అడుక్కుతుంటున్నారా? ఇట్ ఇస్ టూ మచ్. ఏమారుతాను? అవునరా, ఉంగరం దగ్గర నుండి దొరకాల్సింది మేనమామ వెధవే. పట్టు చెట్టు బొట్టు. ఇదిగో మేనమామ వెధవా. వచ్చావా? అయితే ఇద్దరు పెద్ద మనుషులు తిని పట్టుకోండి, పట్టుకోండి. కళ్ళు ముక్కు మూసుకొని మామ అనుకో నాయనా. నేనెందుకు మూసుకోవాలి? రీజన్ ఏంటి? నోరు మూసుకుని వాళ్ళు చెప్పింది చెయ్యి. అలాగే మీరేం అనుకోకండి, మా వాడికి ఆచార వ్యవహారాలు తెలియవు. వాడిది బొంబాయి. వీడు బొంబాయా? మన ఆచారాలు మర్చిపోవాలంటారా మహానుభావ? అవును కదా మహానుభావ. ఇదిగో అసలు మీరు పంతున్నా రౌడీలా? నువ్వు ఊరుకోరా. ఇదిగో నువ్వు పెళ్లి కొడుకు నువ్వే కదా నాయనా. కళ్ళు మూసుకో, పసుపు కళ్ళ లోపడుతుంది. ఆకు పూజ ఉమ్మెత్తాకాయన ఇల్లే రాకాయన. నువ్వు వెళ్ళి నాయన పెళ్లి కొడుకు తండ్రిలా రా నాయన, ఇలా రా నాయన. కళ్ళు మూసుకో. బొట్టాయ నమః, ఓం పువ్వాయ నమః, ఓం పూలాయ నమః, ఓం ఆకాయ నమః,
ఓం బంతి పువ్వాయ నమః ఓం భద్రవాయ నమః ఉన్నారా బంతి తిరుగుతున్నారా బంతి అయ్యా బుచ్చుకు మేనమా మహానుభావ తెరగ ఇవతల వైపుకురా అటు వెళ్ళు నాయనా పెళ్లి కొడుకు మహానుభావ ఉంగరం పైకి దిగిన ఆయన కళ్ళు మూసుకో ఇంకా గట్టిగా మూసుకో పెళ్లి కూతురు చెయ్యిలా మెల్లగా పైకి తీసుకోండి మీరు కళ్ళు మూసుకోండి పెళ్లి కూతురు వేలి ఉంగరం నువ్వే తొలుగుతున్నా ఇప్పుడు అవతలకి పంపండి ఇలా మెల్లిగా లోపలికి పంపించండి ఉంగరం ధారయామి కావాల్సిన వాడు ఉంగరం ధారయామి నేను ప్యారీలాల్ని నీకు ఉగ్గరం తొడిగింది చిట్టిబాబు అటు చూడు సో బాలరామయ్య గారు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి? ఏముంది భోజనాలు అయిపోయిన తర్వాత 3 గంటలకు ఇక్కడ నుంచి బస్సులో బయలుదేరటం శ్రీశైలం దేవాలయంలో పెళ్లి శ్రీశైలం పోవడానికి దాదాపు 5 గంటల టైం పడుతుంది అంటే రాత్రికి ఎప్పుడో చేరతాం అన్నమాట వేకుంజాము 4 గంటలకు ముహూర్తం అయిపోయిన తర్వాత అదే బస్సులో తిరిగి రావాలి ఆ బొంబాయి మామగాడు పంతుల వేషాలు కాబట్టి గుర్తుపట్టలే ఇప్పుడు జర హుషారు నుండి నమస్తే నమస్తే హలో ఒక్కసారి రండి కమ్ బ్యాక్ ఒక్కసారి తిరగండి ఇది బొంబాయి కాదు మిమ్మల్ని బొంబాయిలో చూశాను అరే నేను బొంబాయి పేరున గానీ ఎప్పుడు పోలే అదే మాట అదే మొహము అదే గెటప్ నో డౌట్ అరే నేను బొంబాయి సినిమాలలో చూసిన ఒరిజినల్ చూడలే భయ్ మీరు నాకు ఈ కబుర్లు చెప్పొద్దు నేను మిమ్మల్ని బొంబాయిలో చూశాను ముఖర్జీ నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా ముఖర్జీయా వారెవడు అదేలేరా కలకత్తాలో హౌరా బ్రిడ్జ్ కింద నిన్ను కుక్క కరిస్తే రక్షించమని నా కారెక్కావు కదా నేను కారెక్కడం ఏమిటి కుక్క కరవడం ఏమిటి నేను కలకత్తా రావడం ఏమిటి అది కాదయ్యా నువ్వు అవునరా ముఖర్జీ ముఖర్జీ సరే నీది బొంబాయి కాదు నిన్ను బొంబాయిలో చూశాను ఊరు కదా నన్ను కలకత్తాలో చూస్తుంటావు అసలు నేను కలకత్తా రాలేదు అదే నువ్వు కలకత్తా పోకపోతే నేను బొంబాయి పోయినా అది కాదండి ఇప్పుడు ఇంకా నయం నన్ను కూడా నువ్వు బొంబాయిలో చూసారా లేదు నీది బొంబాయి నిన్ను బొంబాయిలో చూసా సుమ్మా పేసాదురా మాంగా మడయ్య మాంగా మడయ్య అంటే మామూలు టెంకండ్రా ఐసి అంటే పుల్లగా ఉంటా చూడు నోట్లో పెట్టుకొని గిట్లా గిట్లా జీకుతారు సరేగానే అరే లేకపోతే వాయి చెప్తుంటే నమ్మ చేయట్లేదా? ఏమనుకున్నావు నువ్వు? అరే, నీ ఎదవదు పేసా వాయి తొరందా ఆపండి నన్ను మాట్లాడరా ఇప్పుడు నీది బొంబాయి అగో ఇప్పుడు నీది బొంబాయి ఎందుకంత స్పీడు ఇప్పుడు నీది ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేస్తావు ప్లీజ్ ఆగండి నన్ను పోలినవాడు కలకత్తాలో ఒకడున్నాడా బొంబాయిలో నిన్ను పోలినవాడు ఒకడు వీడిని పోలినవాడు ఒకడు వాడిని పోలినవాడు ఒకడు మనుషుని పోలిన మనుషులు దేశం మొత్తం మీద గుంపులు గుంపులుగా ఉన్నారన్న మాట ఇప్పుడు నేను చెప్పేది బంధువులంతా బాగా మేఘారు కదా ఫ్రీగా ఈ బస్ ఎక్కండి నేను మా డాడీ వెనక వైట్ హాల్లో వస్తాను ఆ బొంబాయి మావగాడిని పిచ్చి విధం చేసి ఏదో రకంగా మేనేజ్ చేశాం నువ్వు పెళ్లి కూతురుతో ఆ బస్ ఎక్కుతావు వాడు ఆ బస్ ఎక్కుతాడు వాడు నిన్ను గుర్తుపడతాడు కొంపలు మునిగిపోతాయి ఆ బొంబాయి మామ బస్ ఎక్కడు యా ఎక్కడు 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 3 సార్లు ఎక్కడ ఎట్లా భయ్ సింపుల్ అయితే మీరు ఇటు వెళ్ళండి నేను అటు వెళ్తా ఓకే ఇదిగో బొంగుడీలు అందరిని బస్సులో ఎక్కించేయండి ఆంటీ పళ్ళు నేను తెస్తాను ఇదిగో బ్యానర్ కట్టేశారు కదా బాయ్ నువ్వు నువ్వు బొంబాయి ప్రియుడు బొంబాయి ప్రియుడు ఏంటి బాబాయ్ అసహ్యంగా సినిమా అడ్వర్టైజ్మెంట్ లాగా నువ్వు అంటే నువ్వు సరాసరి ఇక్కడికి వచ్చేసావు అన్నమాట పెళ్లికి సరాసరి ఇక్కడికి వచ్చేయటమే కాదు ఎకాకి బస్ ఎక్కేస్తాను చకచకా సుధమెళ్ళలో తాళి కట్టేస్తాను టకటక ధనలక్ష్మి గారికి అల్లుండి అయిపోతాను నువ్వు ఇవన్నీ చకచకా టకటకా చేస్తూ ఉంటే నేను ఏమైనా చూస్తూ ఊరుకుంటానంటే నేను కూడా మా అక్కయ్య దగ్గరికి చకచకా వెళ్ళిపోయి చెప్పేస్తే మా అక్కయ్య నిన్ను పట్టుకొచ్చి గోతంలో పెట్టి మూట కట్టేసి నిన్ను మొత్తం పూర్తిగా మూసి కట్టేయండి ఎలాగో స్వీట్లు పంపిస్తాం మూసేయండి కట్టేయండి కమాన్ కమాన్ త్వరగా టైం అయిపోతుంది కమాన్ చిట్టిబాబు ఎక్కడ ఓకే పదండి ఉదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం లేదు
వద్దు బొమ్మ బందరకా బొమ్మ ఉన్నాయి ఏమిటే బాబు ఇక్కడ దిగారేంటి ఇందుకోసమా కాదురా పుట్టే కోతి బొమ్మ కోసం కోతి బొమ్మ కోసం దిగడే బాబు ఎవడే అవుతాడు మేము వెనక వస్తాం మీరు వెళ్ళండి మమ్మల్ని శ్రీశైలం తీసుకెళ్ళాలి శ్రీశైలం జావో బయట ఎక్కువ దారికి వస్తున్నారు డ్రైవర్ రైట్ సైడ్ పోని త్వరగా పోని ఏమిటి జడి ఏమైంది? గుడ్ మార్నింగ్ మేడం. నాగరాజ్ ఏమిటిదంతా? మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించడం కోసమే ఈ ఏర్పాట్లన్నీ చేశాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నో, లెక్కల్లో నా తప్పులు కనిపెట్టిన మీరు మీ పక్కనే ఉన్న చీటర్ని 420 గారిని గుర్తుపట్టలేనందుకు నాకు చాలా జాలేస్తోంది. ఎవరిని గురించి నువ్వు మాట్లాడేది? నమ్మి మీ అమ్మాయికి బాడీగార్డ్ గా పెట్టుకున్న ఈ జేడీ గురించి. వీడెవడో తెలుసా? బొంబాయిలో మీ అమ్మాయి వెంటపడి ప్రేమించిన బొంబాయి ప్రియుడు. అందరూ నీలాగే వ్యధవేషాలు వేస్తారనుకున్నావా? అతను నా ప్రాణాలు కాపాడిన నమ్మకమైన మనిషి అని మిమ్మల్ని నమ్మించాడు. కానీ నేను చెప్పింది నిజమని మీకు ఇప్పుడే నిరూపిస్తాను. ఇండియాలో మోటార్లు కూడా కదులుతాయా? ఏమిటండి? ఆ బొంబాయిలు పాపించారు వాడే. అవునక్కాయ్, ఆ రాజకీయ బొంబాయిలో అమ్మాయి వెంటబడి ప్రేమించిన వాడు. నువ్వేనా బొంబాయి? మేడం, నేను చెప్పేది- నోర్మోయ్. అబద్ధం చెప్పేవాడన్నా మోసం చేసేవాడన్నా నేనంతా అసహించుకుంటాను, నీకు తెలుసు. మేడం, నేను నిజంగా సుధాన్ ప్రేమించాను. మేనేజర్, మేడం, సుధా అన్న పేరు గాని ప్రేమ అన్న మాట గాని వీడి నోటమట రాకూడదు. చావగొట్టండి. సుధా, మర్యాదగా లోపలికి వెళ్ళు. ఏమంటుంటే నీ కాదు? ప్రాణాలకి ఏమైనా నేను ప్రాణాలతో ఉండను. ధనలక్ష్మి, ఇక్కడైనా కొట్టడం ఆఫ్ చేయించు. ఆగండి అత్తగారు. ఏమిట్రా బాగుడు? ఒళ్ళు ఎలా ఉంది? నా ఊళ్ళో ఎలా ఉందా? నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంది అత్త. పళ్ళు రాలగొడతాను. రాస్కెల్. ఆవేశపడకు ధనలక్ష్మి. 25 లక్షల విషయంలో నన్ను పోలీసులకు పట్టిస్తానన్నావు. నీ కూతురికి నేనే మొగుండయ్యాననుకో, నన్ను పోలీసులకు పట్టించవు, జైల్లోనూ పెట్టించు. నీలాంటి బేవర్సి వెదవికి నా కూతురిచ్చి పెళ్లి చేయబెట్రా? నువ్వు బ్రహ్మాండం అనుకుంటున్న వాళ్ళు ఎంత బేవర్స్గాళ్ళో తెలుసుకోవాలనుందా? రే ఖాన్, ఈ పీకే రావు కొడుకు దివాళా ఎత్తారు. అందుకే డబ్బు కోసం ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఆ మధ్య కిడ్నాప్ నాటకం ఆడి నా డబ్బు నాకు ఇస్తారని ఇంతవరకు ఏం లేదు. రావు గారు, సారీ సిస్టర్, అది ఇప్పటికైనా అర్థమైందమ్మా? డబ్బు కోసం నాటకం ఆడిన వాళ్ళందరినీ నమ్మావు. నిజంగా ప్రేమించిన మనిషిని చావు కొట్టించావు. పరిచారో చంపేస్తాను. రండిరా. ధనలక్ష్మి, అందరికీ పెళ్ళయ్యాక శోభనం జరుగుతుంది. కానీ నేను మాత్రం నీ కూతురికి ముందే శోభనం చేస్తాను. ఆ తర్వాత చచ్చినట్టు నువ్వే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను.
లక్ష్మి ఇదిగోండి మేడం, బాడీ గార్డ్ గా నా డ్యూటీ నేను నిర్వర్తించాను. మా అమ్మాయిని తెచ్చి మీకే అప్పచెప్తున్నాను. వస్తాను మేడం. అమ్మయ్యా, శుభం సీన్ కూడా వచ్చేసింది. చాలా సంతోషంగా అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటావేంట్రా? పటేల్ ఈ నెక్లెస్ అమ్మేసి వచ్చిన డబ్బుతో సినిమా తీసేద్దామా? వద్దురా బాబీ, ఇది పాపిష్టి డబ్బు. దీన్ని తీసుకుపోయి వెంకటేశ్వర స్వామి హుండీలో వేద్దాం. బ్రదర్స్, మీతో పాటు మేము కూడా తిరుపతి వస్తాము. మీరెందుకురా దిందిరి మొహాలు వేసుకొని తండ్రి కొడుకులారా? చేసిన తప్పులకు మేమిద్దరము చాంపలో వాయించుకొని తిరుపతిలో గుండ్లో కొట్టేసుకుని దొరికిన ఫ్లైట్ కు అమెరికా పోతాం. ఇదిగో పొంగిడీలు, మీ అందరి గ్రూప్ ఫోటో తీసుకొని బొంబాయిలో మా ఇంట్లో పెట్టుకుంటా ప్లీజ్. షేక్ అవ్వకండి. ముందర మీరు షేక్ అవ్వకుండా ఫోటో తీయండి బాబాయ్.